మాస్టర్స్ గురువందనంతో స్టార్ట్ చేస్తున్నాం క్లాస్. విశ్వంలో ఉన్న గురువులందరికీ నా ఆత్మవందనాలు. నాకు ఇంతటి జ్ఞానాన్ని అందిస్తున్న నా బంధువులకు, స్నేహితులకు, కుటుంబ సభ్యులకు అందరికీ నా ఆత్మవందనాలు. ఈరోజు మనకి ఇంతటి జ్ఞానాన్ని అందిస్తున్న నారద మహర్షి వారికి, అరుణ గారికి, అందించడంలో సహకరించిన మాస్టర్స్ కి, వినడానికి వచ్చిన మాస్టర్స్ కి అందరికీ నా వేల వేల కృతజ్ఞతలు. సో మాస్టర్స్, ఈరోజు మనం నారద మహర్షి గురించి తెలుసుకున్నాము, మహాజ్ఞానం అనే పుస్తకం నుంచి. సో నారద మహర్షి వారి గురించి ప్రత్యేకంగా మనం చెప్పాల్సిన పని లేదు. ఆయన త్రిలోక సంచారి కదా. ఆయన ఎంతో మందికి మార్గదర్శకులుగా ఉన్నారు, ఎంతో మందికి ఆదర్శమూర్తి. పరమ గురువులకే గురువు ఆయన. పరమ గురువులకే గురువు ఎలా అయ్యారు అంటే, మనకి శ్రీమద్ భాగవతం రచించిన వాల్మీకి మహర్షికి, శ్రీమద్ భాగవతం రచించిన వేదవ్యాసుల వారికి, వారు సందిగ్ధంలో ఉన్నప్పుడు వారికి సహాయ సహకారాలు, సలహాలు అందించి ఆ గ్రంథాలు భూమి మీదకి రావడానికి సహకరించిన పరమ గురువు. సో ఆ పరమ గురువులకి గురువు ఈయన. సో ఈయన కూడా పరమ గురువు అనమాట. ఈయన ఎప్పుడు నిరంతరం చిరంజీవిగా జీవిస్తూ ఉన్నారు ఇప్పటి వరకు. ఆయన అన్ని ఇతిహాసాలు, పురాణాలని అవపోసన పట్టిన వారు. మనము వైకుంఠం వెళ్ళాలంటే చాలా పర్మిషన్లు కావాలి, కానీ ఆయనకి మాత్రం ఎటువంటి పర్మిషన్ అవసరం లేదన్నమాట. అటువంటి మహానుభావులు నారద మహర్షి వారు. ఓకే, సో మహాజ్ఞానం పుస్తకంలోకి వెళ్ళిపోదాము. ఇక్కడ మాస్టర్ అరుణ మాస్టర్ ఒక 7 ప్రశ్నలు వేశారు. ఆ 7 ప్రశ్నలకు గాను నారద మహర్షి వారు సమాధానాలు చెప్తూ ఉన్నారు అన్నమాట. వాటి నుంచి మనం జ్ఞానం నేర్చుకుందాం. ఓకే, నేను చదువుతూ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఫస్ట్, నారదుడు అంటే మీనింగ్ పేరులోనే ఉందండి, చాలా అద్భుతమైన అర్థం ఉంది. నార అంటే జ్ఞానం. ఓకే, నారదుడు అంటే జ్ఞానాన్ని అందించేవాడు అని అర్థం. ఓకేనా. సో ఆయనకి వేల వేల కృతజ్ఞతలండి, మనకింతటి అద్భుత జ్ఞానాన్ని అందిస్తున్నందుకు. ఓకే మాస్టర్, ఇది మార్చి 21వ తారీఖు 1994 రాత్రి 9:15 నారదుల వారు అరుణ మేడంకి అందించిన ఇన్ఫర్మేషన్ అన్నమాట. ఓకే, సో నాకు తెలుసు చిరంజీవులైన మాస్టర్స్ గురించి మీరు ఆలోచించడం మొదలుపెట్టిన తర్వాత నన్ను పిలుస్తారు అని. మిమ్మల్ని మొదటిసారి కలుస్తున్నాను కాబట్టి మీకు హలో చెప్తున్నాను. సో మనందరికీ హలో చెప్తున్నారు మాస్టర్. మరుక్షణం ఏం జరగబోతుందో నాకు తెలియదు, అందువల్ల మీ గురించి ప్రత్యేకంగా నేను ఏమీ ఆలోచించలేదు. ఓకే, కానీ ఈ మధ్య ఒక విషయం మాత్రం గమనించాను. మీ ఆధ్యాత్మిక బృందంలో ఏదో నిరుపమానమైనది ఉంది అని మీలో కొందరికి నేను కనిపిస్తాను. సరే అరుణమ్మ, అప్పుడప్పుడు మీకు నేను కనిపిస్తాను, మీకు సందేశాలు అందుతూ ఉంటాయి. అంటే చూడండి, 1994 వరకు కూడా ఆయనకి ఎవరికి కనిపించలేదా అంటే కనిపించారు. ధ్యానం చేసే వాళ్ళకి, కొంతమంది కనెక్ట్ అయిన వాళ్ళందరికీ కనిపిస్తారు. కానీ ఈమెకి ప్రత్యేకంగా ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, జ్ఞానం అందరికీ తెలియజేయాలి అనే ఉద్దేశంతోనే ఈయన కనిపించి ఆవిడికి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఆవిడ ద్వారా మనందరికీ ఇన్ఫర్మేషన్ రాబడింది. ఆ ఇన్ఫర్మేషన్ లోకి వెళ్దాం. ఏం ఇచ్చారు ఆయన ఇన్ఫర్మేషన్ అంటే, ఆయన ఏం గుర్తించారు మనలో ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి అంటే, ఒక ఆసక్తికరమైన విషయాలు. ధ్యానులందరిలో కూడా ఒక తపన ఉంటుంది, ఇంకా తెలుసుకోవాలి, ఇంకా తెలుసుకోవాలి, ఇంకా ఏదో జ్ఞానం ఉంది, ఆ మాస్టర్ నుంచి ఈ జ్ఞానం తెలుసుకుందాం, ఈ మాస్టర్ నుంచి ఈ జ్ఞానం తెలుసుకుందాం అనే ఒక తపన ఉంటుంది. అది మన కంటికి కనిపించదండి, కానీ లోపల ఒక్కసారి గనక ఆత్మ జాగృత అవస్థలోకి వస్తే గనక, తెలుసుకోవాలని ఉత్సుకత ఉంటే గనక, ఖచ్చితంగా ఆ తపన అనేది మనల్ని రోజు పీక్కుతుంటుంది అనమాట. ఈ రోజు ఏదో ఒకటి నేర్చుకో, ఈ రోజు ఏదో ఒకటి నేర్చుకో అని చెప్పేసి. సో అలాగా ఆ విశేషమైన విషయం ఆయన గమనించారు నారద మహర్షి వారు. అందుకనే
ఆయన మనందరికీ ఈ జ్ఞానాన్ని అరుణ మాస్టర్ ద్వారా మనకి ఇవ్వడం జరిగింది. సో నేను చిరంజీవిని ఎలా అయ్యాను? నా మట్టుకు నాకు ఇది అనేక జన్మలుగా వస్తూ ఉన్న ప్రవాహము. జీవితంలో వివిధ రకాల పాఠాలు నేర్చుకోవడానికి నాకు అనేక జన్మలు పట్టింది. లెక్కలేనన్ని జన్మలు తీసుకున్నాను. ప్రతి జన్మ, ప్రతి జీవితం నాకు నేర్పిన జ్ఞానం యొక్క పూర్తి సారమే. నేను ఇది భౌతిక శరీరంలో శాశ్వతంగా బతకగలను అన్న దానిని నాకు నేర్పించింది. నా శరీరం వడిలిపోదు కూడా. ఇప్పటికీ అది 40 ఏళ్ల శరీరంలాగా దృఢంగా, తేలిగ్గా ఉంటుంది. చూడండి మాస్టర్స్, ఆయనది ఎప్పుడు త్రిలోక సంచారి అని మనం చెప్పుకున్నాము. ఆయనకి మరణం అనేదే లేదు. ఆయన ఒక లోకం నుంచి ఇంకో లోకానికి, ఒక పరిధిలో నుంచి ఇంకో పరిధిలోకి, ఒక యుగంలో నుంచి ఇంకొక యుగంలోకి కూడా వెళ్ళగలరు. మనకి తెలిసిన చిరంజీవులు సప్త చిరంజీవులు. వారు కాదండి. ఈయన కూడా చిరంజీవత్వంలోనే ఉన్నారు. ఎందుకంటే ఇప్పటికీ నిరంతరము 40 ఏళ్ల వయసు ఉన్న శరీరంతోనే దృఢంగా ఉన్నారు. మరి ఈయన ఏం చేస్తున్నారంటే అందరికీ జ్ఞానాన్ని పంచడమే ఈయన జన్మ ప్రణాళిక. ఆయన అలా తెచ్చుకున్నారు. దానికి కూడా ఎన్నో జన్మలెత్తారాయన. జన్మలెత్తి ప్రతి జన్మలో ఎంతో కొంత జ్ఞానాన్ని నేర్చుకుంటూ చివరిగా 40 ఏళ్ల శరీరంతోని దృఢంగా ఉండిపోయారు చిరంజీవి గారు. నా పని ఏమిటంటే ఒక పరిధి నుంచి మరొక పరిధికి జ్ఞాన సందేశాలను మోసుకుపోవడం. గడుస్తున్న ఒక్కో యుగం నుంచి పాఠాలు నేర్చుకోవడం. చూడండి, యుగాల్లో అన్ని యుగాల్లో కూడా ఈయనున్నారు. మనం కూడా ఉన్నామండి. మనం కూడా ఆయనతో పాటు ప్రయాణిస్తూ ఉన్నాం. కాకపోతే మన స్థాయి కొంచెం చిన్నది కాబట్టి వారికన్నా మనం ఇంకా ఎదగాల్సి ఉంది. సో, అందుకని మనకి కావాల్సిన జ్ఞానాన్ని ముందే ఆయన అనుభవపూర్వకంగా తెలుసుకున్నారు కాబట్టి మనకి ఈ జ్ఞానాన్ని అందిస్తున్నారనమాట. ఇంకా నేర్చుకోవాల్సింది ఉంది మీరు. సో, తెలుసుకోండి. నేను తెలుసుకుంది మీకు అందిస్తున్నాను అనే ఉద్దేశంతోనే ఆయన చెప్తున్నారనమాట. మీకు తెలియడం కోసం చెప్తున్నాను. రాబోయే యుగంలో మనం అంటే మీరందరూ, నేను అలాగే బ్రతుకుతాము. చూడండి, ఆయనతో పాటు మనం కూడా అలాగే బ్రతుకుతామంట. సో, దానికి కొంచెం మనకి ఈజీ టిప్స్ ఇస్తున్నారనమాట. మన గురువులు మనకి ఎన్నో టిప్స్ ఇస్తూ ఉంటారు కదా! అలాగా ఈ గురువు గారు కూడా మనకి టిప్స్ ఇస్తున్నారు. ఒక పరిధి నుంచి మరొక పరిధిలోకి వెళ్తూ జీవిస్తాం. అంటే డైమెన్షన్స్ అండి. ఇక్కడ అయిపోతుంది మన ప్రణాళిక. మనం నేర్చుకోవాల్సిన జ్ఞానం అంతా ఇక్కడ అయిపోతుంది. అప్పుడు ఎక్కడికి వెళ్తాము? ఇంకొక డైమెన్షన్స్, ఇంకొక యూనివర్స్‌లోకి వెళ్తాము. ఫిఫ్త్ డైమెన్షన్, సిక్స్త్ డైమెన్షన్ ఇలా చాలా ఉంటాయి కదా! ఆ డైమెన్షన్‌లోకెళ్ళి కూడా మనము నేర్చుకోవాల్సిన జ్ఞానాన్ని నేర్చుకుంటూ ఇతరులకి నేర్పుతూ ఉంటాం అన్నమాట. సో, మనం ఎదుగుతూ ఇతరులను కూడా ఎదిగేలాగా మన ప్రయత్నం మనం చేస్తూ ఉంటాం అన్నమాట. అదే ఆయనతో పాటు. ఇప్పటి వరకు నేనేం ఎంజాయ్ చేశానో అది మీరందరూ కూడా ఎంజాయ్ చేస్తారు. నా తరహా జ్ఞానాన్ని పంచుకోవడానికి నాకు అప్పుడు మానవులు తోడుగా ఉంటారు. ఓకే. ఇంకా ఆత్మజ్ఞానం దగ్గరికి వద్దాం. మీరు మీ జన్మలను మీరు ఎలా ప్రారంభించారో అలాగే నేను నా వివిధ జన్మలు ప్రారంభించాను. మొదట్లో నేను ఒకానొక మామూలు మనిషిని. కేవలం జన్మ కార్యాలు చేపడుతూ ఉండేవాడిని. పని సక్రమంగా చేయకుండా అదే భూమికకు మళ్ళీ మళ్ళీ వచ్చి పుడుతూ ఉండేవాడిని. జీవితం సా సారవిహీనంగా అనిపించి క్రమేణా విసుగొచ్చేసింది. నెమ్మదిగా నాకు కొంచెం కొంచెం అర్థం కాసాగింది. ఏ లక్ష్యమూ లేకుండా బతికేస్తున్నాను అని. ఎందుకలా? నేను అనుకునేవాడిని. నేను ఒక్కడినే ఇలా ఆలోచిస్తున్నానా? లేక ఇంకెవరినైనా కూడా ఇలా ఆలోచిస్తున్నారా? నాలాంటి వాళ్ళ గురించి తెలుసుకోవాలనే తపనలో 15వ ఏటే ఇల్లు వదిలి వచ్చేసాను. చూడండి మాస్టర్స్, మనం కూడా స్టార్టింగ్‌లో శైశవాత్మగా ఉన్నప్పుడు, లేదా బాల్యాత్మగా ఉన్నప్పుడు కూడా మనకి ఏ నాలెడ్జ్ ఉండదు. ఏంటి, జంతు ప్రపంచం నుంచి మానవ ప్రపంచంలోకి, అంటే జంతు జన్మల నుంచి మానవ జన్మల్లోకి వచ్చిన తర్వాత మనకు ఎటువంటి జ్ఞానము ఉండదనమాట. ఎలా చేయాలి ఏంటి అనేది చూస్తూ నేర్చుకుంటూ ఉంటాం. కొన్ని జన్మలైతే నిర్వీర్యంగా పడి ఉంటాయన్నమాట. ఏమీ నేర్చుకోం. కానీ అలా ఉండి ఒకటే కంటిన్యూ అవుతూ ఉన్నప్పుడు ఇంకా నేర్చుకోవాలి. ఏదో ఉంది ఇక్కడ, మనం ఎందుకు జన్మ తీసుకున్నాము అనేది ఎంతో కొంత ఎన్‌లైట్ అవుతుంది. ఆ నిమిషం ఒక జ్ఞానం వస్తుందనమాట. వచ్చిన వెంటనే మనం ఆ జ్ఞానాన్ని పట్టుకొని ఇంకా నేర్చుకోవాలని తపన పుడుతుంది మనకి. ఆ తపన నుంచి కొన్ని జన్మలు అయిన తర్వాత అసలైన జ్ఞానాన్ని పట్టుకుంటాము. పట్టుకున్న తర్వాత దాన్ని పట్టుకుంటారు. ప్రతి ఒక్కళ్ళు పట్టుకుంటారు. కానీ వదిలిపెట్టేస్తే మళ్ళీ దిగిపోతారు. సో, అలా కాకుండా ఇలాగా నేను ఎదగడానికి కూడా
ఈ జన్మకి ముందు ఎన్నో జన్మలు తీసుకున్నాను. నాకు చాలా బోర్ కొట్టింది. నేర్చుకోవడానికి ఏమీ లేదు. కానీ ఇలాగే నాకే అనిపిస్తుందా? ఇతరులకు కూడా అనిపించేదా? అనే క్వెషన్ ఆయనలోనే రైజ్ అయింది. అలాగా కొన్ని వేల జన్మలు తీసుకున్నారంట. అలాగా ఆలోచిస్తూ, ఆలోచిస్తూ ఆయన 15 ఏటే ఇల్లు వదిలి వచ్చేసారు. దీనికి ముందు ఆయనకి మనకి భాగవతంలోని భాగవతంలోని ఆయన యొక్క జన్మ వృత్తాంతాన్ని వేదవ్యాసుల వారికి వివరించడం జరిగింది. ఎందుకంటే ఆయనకి ఆ పరమాత్మని పట్ల ఎటువంటి ఇష్టం కలుగుతుంది, ఆయన్ని స్మరించడం వల్ల ఎటువంటి మోక్షాన్ని కలుగుతుంది అనేది ఆయన యొక్క సొంత జన్మ వృత్తాంతం చెప్పి వేదవ్యాసుల వారికి ఉత్సాహాన్ని కలిగిస్తారనమాట. ఆయన ఎంతో కోల్పోయినట్లుగా ఉంటారనమాట వేదవ్యాసుల వారు భాగవతాన్ని రాసే ముందు. అప్పుడు నారద మహర్షి వారు ఆయనకి ప్రోత్సాహాన్నిస్తారు. ఆయన జన్మ వృత్తాంతం చెప్పి. మొత్తం అన్ని పురాణ ఇతిహాసాల్లో కూడా ఆ నారదుల వారి గురించి ఉంటూనే ఉంటుందండి. ప్రతి చోట ఉంటుంది. ప్రతి ఒక్కళ్ళకి ఆయన గైడెన్స్ ఇస్తూనే ఉంటారు. ఏదో రూపంలో ఒక కథ రూపంలోని, ఆ జన్మ వృత్తాంతంలో గాని, ఇతర విషయాలు చెప్పి ప్రోత్సహిస్తూనే ఉంటారు ప్రతి ఒక్కళ్ళకి అన్నమాట. సో, అలాగా ఒకానొక జన్మ ఏంటి అంటే ఆయనది ఒక బ్రాహ్మణ కుటుంబంలో తన తల్లి తను 5 ఏళ్ల బాలుడుగా ఉంటారప్పుడు. వాళ్ళిద్దరూ అక్కడ సర్వీస్ చేస్తూ ఉంటారు. సర్వీస్ అనకూడదండి. ఆహ్, సేవ చేస్తూ ఉంటారు. ఆ ఇంట్లో పని చేస్తూ ఉంటారనమాట. ఒక బ్రాహ్మణ కుటుంబంలో అన్నమాట. వాళ్ళకి సర్వీస్ చేస్తూ పని చేస్తూ ఉన్నప్పుడు చాతుర్మాస దీక్ష తీసుకోవడానికి కొంతమంది మహానుభావులు అక్కడికి ఆ ఇంట్లోని స్టే చేస్తారనమాట. ఉన్నప్పుడు వీళ్ళకి సేవ చేయడం కోసము ఆ బ్రాహ్మణ దంపతులు ఇద్దరూ కలిసి ఈ తల్లిని, బిడ్డని వాళ్ళకి సేవ చేయమని పురమాయిస్తారు. సో, వీళ్ళు ఆ మహానుభావులందరికీ వచ్చిన యోగులకి, మహర్షులు వీళ్ళందరికీ వీళ్ళు ఉన్నంత కాలము దగ్గరుండి అన్ని పనుల్లో సహకరిస్తూ ఉంటారు. భోజనం వడ్డించడం కానీ, వాళ్ళు సత్సంగాలు జరుపుకుంటే వాళ్ళకి కావాల్సిన పరిచారాలన్నీ చేస్తూ ఉండడం, అలా చేస్తూ ఉండారనమాట. నిరంతరం చేస్తూ ఉండేవారు. దానికి గాను ఈ అబ్బాయి ఆకర్షితుడవుతాడనమాట. 5 ఏళ్ల పిల్లవాడిగా ఉండేవాడు కదా! నారద మహర్షి. సో, ఆకర్షితుడయ్యారనమాట. వాళ్ళు మాట్లాడుకునే సజ్జన సాంగత్యంలో మాట్లాడుకునే ప్రతి విషయము ఈయన గ్రహిస్తూ ఉంటాడనమాట. దానికి వాళ్ళందరూ ఎంతో సంతోషించి ఇంత చిన్న పిల్లవాడు ఈ జ్ఞానాన్ని తీసుకోవడానికి చాలా ఉత్సుకత చూపిస్తున్నాడు కాబట్టి, ఈ అబ్బాయిని పిలిచి ఇంకొంచెం జ్ఞానం నేర్పిద్దామని చెప్పేసి వాళ్ళ సజ్జన సాంగత్యం చేస్తున్నప్పుడు ఆ పిల్లవాడిని కూడా పిలిచి కొంత జ్ఞానాన్ని నేర్పిస్తూ ఉంటారు. అలాగా వాళ్ళు భోజనం చేసిన తర్వాత మిగిలిన ఆహారాన్ని కూడా ఆ పిల్లవాడికి ఇవ్వడం జరుగుతుంది. అంటే ప్రసాదంలా అన్నమాట. సో, అలాగా జరుగుతూ ఉన్న కాలంలోనే ఆయన ఎంతో జ్ఞానాన్ని సంపాదిస్తాడు. ఎందుకంటే చిన్న వయసు కదా! ఇంకా తొందరగా వస్తుంది. ఇంకొక లోకమే తెలీదనమాట. అలా వాళ్ళతోని సాంగత్యం జరుగుతూ ఉంటుంది. అలా కొంతకాలం అయిన తర్వాత వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత, కొంతకాలం తర్వాత తన తల్లి కాలం చేస్తుంది ఒక పాము కాటుతో అన్నమాట. సో, బాడీ వెకేట్ చేయగానే ఇది కూడా దైవ సంకల్పము అని ఆ బాలుడు నిర్ణయించుకొని అక్కడి నుంచి ఆ ఇల్లు వదిలి అడవుల్లోకి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత అతనికి ఏం చేయాలో తోచదు. ఏడుస్తూ ఉంటాడు. ఏడ్చి, ఏడ్చి ఆఖరికి ఆ మహర్షులు చెప్పిన జ్ఞానం ఏదైతే ఉందో అది గుర్తు తెచ్చుకొని వెంటనే ధ్యానంలో కూర్చుంటాడు. ధ్యానంలో కూర్చొని ఎలా అయినా సరే ఆ శ్రీకృష్ణ పరమాత్ముడిని ఆహ్, కనిపించాలి నాకు. ఆయన్ని నేను తెలుసుకోవాలి అని చెప్పేసి ధ్యానంలో చాలా సంవత్సరాలు అలా కూర్చునిపోతాడు. కూర్చునిపోయిన తర్వాత ఆయనకి కొంతకాలానికి ఆ పరమాత్ముడు ప్రత్యక్షమవుతాడు. ఆనందభరితుడైపోతాడనమాట. ఆయన కనిపించగానే. అప్పుడు ఆయన యొక్క రూపాన్ని చూసి మంత్రముగ్ధుడైపోయి నిరంతరం ఆయన మనసులోనే ఉండిపోవాలని తలుచుకుంటాడు. కానీ ఆ పరమాత్ముడు చెప్తాడనమాట. "నాయనా నువ్వు చేసిన సేవలకు గాను, ఋషులకు చేసిన సేవలకు గాను నేను నీకు ప్రత్యక్షమయ్యాను. నీకు ఎంతో భక్తి ఉంది. సో, ఆ భక్తికి గాను నేను మెచ్చి ఇప్పుడు కనిపించాను. కానీ ఇకపై అదృశ్యమైపోతాను. కానీ నువ్వు ఎప్పుడు నీ యొక్క జ్ఞానాన్ని భక్తి మార్గం నువ్వు చేసే కర్మల ద్వారా జ్ఞానాన్ని సంపాదిస్తావు. ఆ జ్ఞానం ద్వారా నా పట్ల నీకు అమితమైన భక్తి కలుగుతుంది. ఆ భక్తితోను నువ్వు సదా నా దగ్గర ఉండడానికి నీకు కొన్ని జన్మలు పడతాయి. ఆ జన్మల వరకు నువ్వు నన్ను భక్తితో కొలుస్తూ ఉండు. ధ్యానంలో ప్రసన్నం చేసుకో అని చెప్తూ ఆయనకు ఒక వరాన్ని ఇవ్వడం జరుగుతుంది. ఏంటి ఆ వరం అంటే వచ్చే యుగంలో వచ్చే యుగంలో మారీచి మహర్షులతో పాటు నువ్వు కూడా జన్మ తీసుకొని నా యొక్క గానాల్ని,
నా యొక్క గాథల్ని అందరికీ తెలియజెప్పేలాగా జన్మ తీసుకుంటావు. నాకు మాత్రమే సేవ చేస్తూ నిరంతరము నీ జీవితాన్ని గడుపుతూ ఉంటావు. ఆ వరాన్ని నీకు అందిస్తున్నాను అని చెప్పేసి ఆయన భక్తికి గాను మెచ్చి ఆయన శ్రీమన్నారాయణుడు అందిస్తాడు ఆ వరాన్ని. సో, అప్పటినుంచి ఎప్పుడు నేను నా జీవితాన్ని చాలిస్తాను అని ఎప్పుడు ధ్యానంలో ఉండి నిరంతరము ఆ భగవంతుడినే స్మరిస్తూ ఉండేవారనమాట ఆయన నారద మహర్షి వారు. తర్వాత ఆయన ఆ జన్మ కంప్లీట్ చేసుకున్న తర్వాత మళ్ళీ జన్మలో నుంచి మళ్ళీ యుగం నుంచి ఆయన ఆ శ్రీమన్నారాయణుడికి సేవ చేస్తూ నిరంతరం అందరికీ జ్ఞానాన్ని అందిస్తూ ఆయన జ్ఞానం పొందుతూ త్రిలోక సంచారిగా తిరుగుతూ ఉంటారు. ఓకేనా ఫ్రెండ్స్? నెక్స్ట్ రకరకాల ప్రదేశాలు తిరిగాను. చూడండి రకరకాల ప్రదేశాలు తిరిగారంట. నాకు తృప్తిని కలిగించిన మహనీయులెవ్వరూ నాకు కనిపించలేదు. అంటే ఎన్నో జన్మలు వెతుకుతూనే ఉన్నారాయన. నేనెందుకు పుట్టాను? ఈ జీవితం యొక్క సార్థకత ఏంటి అని ప్రశ్నించుకున్నారు. కానీ ఆయనకెక్కడ ఆన్సర్ దొరకలేదు. నాకు తాపసపడిన ఒక్కొక్క మాస్టర్ కూడా ఏదో కొంత వదిలిపెట్టి అసంపూర్ణంగా చెప్తున్నట్లుగా అనిపించింది. చివరికి రకరకాల పరిధిలో 107 మంది గురువులను కలుసుకున్న తర్వాత 108దో గురువుగా నారాయణ్‌ని కలుసుకున్నాను. చూడండి అంటే 108 జన్మల తర్వాత ఆ జన్మను ఇప్పుడు నేను ఏదైతే జన్మ చెప్పానో, ఆ జన్మ అక్కడ తెలుసుకున్న తర్వాత నారాయణ్‌ని కలుసుకున్నారు. అప్పుడే ఆయనకి క్లియర్‌గా ఆయన యొక్క జన్మ ప్రణాళిక ఏంటి? నేనసలు ఎందుకు జన్మ తీసుకున్నాను అని తెలుసుకున్న తర్వాత బ్రహ్మ మానస పుత్రుడిగా జన్మ తీసుకోవడం జరిగింది. అంటే అంతకుముందు పుట్టలేదా అండి అంటే అంతకుముందు కూడా జన్మ తీసుకున్నారు. కానీ అసలైన అంటే మనలాగే సాధారణంగా జీవితాన్ని గడిపి తన లోపల ఉన్న తపన నేనెందుకు జన్మ తీసుకున్నాననే తపన ద్వారా ఆఖరికి 108దో జన్మకి నారాయణ్‌ని కలుసుకోవడం జరిగిందనమాట. అప్పుడు సంపూర్ణంగా తన యొక్క జన్మ ప్రణాళికను తెలుసుకొని అప్పటినుంచి చిరంజీవిగా ఉంటూ జ్ఞానాన్ని అందిస్తూ ఉన్నారాయన. ఆయన నాకు ప్రతి విషయాన్ని బోధించారు. భౌతిక శరీరంలో ఉన్నందుకు నేను తొలిసారిగా ఎంతో సంతోషపడ్డాను. తర్వాత నేను ఆధ్యాత్మిక జ్ఞానాన్ని నలుగురికి ప్రచారం చేసే పనిని చేపట్టాను. అప్పుడు ఒకానొక మాస్టర్ నాకు వరం ఇచ్చారు. నేను ఒకే శరీరంలో శాశ్వతంగా ఉండి, ఒక చోట నుంచి ఇంకో చోటికి, ఒక పరిధి నుంచి మరో పరిధికి ఆధ్యాత్మిక జ్ఞాన సందేశాన్ని తీసుకువెళ్లారు అని ఆశీర్వదించారు. చెప్పాను కదా మాస్టర్స్ ఇప్పుడు స్టోరీ. సో, అది ఒక జన్మ అన్నమాట. సో, ఆ జన్మలో అంటే మనం కూడా చూడండి, ఈ జన్మ ఎందుకురా బాబు అని అనుకుంటూ ఉంటాం కదా! మనకు వచ్చే సమస్యల వల్ల. కానీ మన జన్మ ప్రణాళికకి ఏదో ఒక కారణం ఉంటుందా అని ఎన్నో జన్మల తర్వాత గాని మనం తెలుసుకోలేము కొన్ని సమయాల్లో. సో, అలాగా ఈ జన్మలో కూడా మనం ప్రతి ఒక్కరము ఏదో ఒక బాధతో ఈ జన్మకి అడుగుపెట్టాం. తర్వాత మన గురువుల యొక్క కృప వల్ల మనము మన ప్రణాళిక ఏంటో తెలుసుకొని, మనం జ్ఞానాన్ని తెలుసుకొని ఇతరులకు కూడా అందిస్తూ ఉన్నాం. ఏదో ఒక రూపంలో అన్నమాట. సో, అలాగే ఆయనలాగే మనం కూడా జన్మ తీసుకోవడం జరిగిందనమాట. ప్రతి ధ్యానికి నేను ఇచ్చే సందేశం ఏమిటంటే, మీకు ఉన్న ఎలాంటి జ్ఞానమైనా సరే ఇతర ధ్యానులకు పంచండి. నేను చిరంజీవత్వ వరాన్ని పొందింది ఇలానే. శాశ్వతంగా జీవించి ఉండటానికి ఏకైక మార్గం మనం పొందిన ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ఇతరులతో పంచుకోవడం ద్వారా మాత్రమే అని నేను తెలుసుకున్నాను. అంటే చూడండి, చిరంజీవత్వం అంటే ఏంటో చెప్తున్నారు. మనం ఏమనుకుంటాం చిరంజీవత్వం అంటే ఈ ఒకే దేహంతోని నిరంతరము ఎన్ని యుగాలైనా, ఎన్ని జన్మలైనా సరే ఇలాగే ఉండిపోవడం అనుకుంటాం. కానీ ఆయన ఆ మీనింగ్‌ని కొంచెం ఆధ్యాత్మికంగా చెప్పారు చూడండి. లోతుగా చెప్పారు. ఏంటి అంటే, చిరంజీవత్వం అంటే మనం తెలుసుకున్న జ్ఞానము నలుగురికి పంచడము. ఆ నలుగురు ఇంకొక నలుగురికి పంచడం ద్వారా నిరంతరము అంటే మనం బ్రతికే ఉంటాము. చిరంజీవత్వంలో ఉంటాము అని చెప్తున్నారు. చూడండి ఇప్పుడు మన గురువులున్నారు పత్రి సారు. ఆయనేం జేశారు? ఆయన ఇప్పుడు దేహంతో లేకపోయినా ఆయన అందించిన జ్ఞానము, ధ్యానము, సజ్జన సాంగత్యము, స్వాధ్యాయనము ఇవన్నీ కూడా మనం నిరంతరం పాటిస్తూనే ఉన్నాం. కదా! అంటే ఆయన ఇప్పటికి మనతో పాటు బ్రతికే ఉన్నట్టు. అంటే ఆయన కూడా చిరంజీవే. సో, అది చెప్తున్నారు. ఇక్కడ చిరంజీవత్వం అంటే ఏంటి అని. సో, మనం కూడా ఆ చిరంజీవత్వంలోనే బతకాలి అంటే మనం ధ్యానం చేస్తూ తెలుసుకున్న జ్ఞానాన్ని నలుగురికి పంచుతూ ఆ జ్ఞానంలో మనం బ్రతకాలి అని చెప్తున్నారు. అరుణ గారు ప్రశ్న వేస్తున్నారు. దానికి నారదుల మహర్షి వారు ఆన్సర్ చెప్తున్నారు. చూడండి ఏం ప్రశ్న వేశారు. మొదటి ప్రశ్న చిరంజీవి స్థితికి చేరుకోవడానికి మీకు ఎంతకాలం ధ్యానం చేశారు? ఎంతకాలం ధ్యానం చేయాలండి అని అడిగారు.
దానికి సమాధానం చెప్తున్నారు. చిరంజీవిని కావాలని నేనేమి ధ్యానం చేయలేదు. ఇతర లోకాలని చేరుకోవడానికి ఒక్క ఒకానొక పరిధి నుంచి మరొక పరిధిలోకి ప్రయాణం చేసే జ్ఞానం సంపాదించాలని ధ్యానం చేశాను. ఒకానొక పరిధి నుంచి మరొక పరిధికి నేను ప్రయాణం చేసింది ఇక్కడున్న వివిధ మాస్టర్స్ నుంచి జ్ఞానం పొందాలి అని. చూసారా? అంటే ఆయనకి జ్ఞానం ఉన్నా, నాకు జ్ఞానం తెలిసిపోయింది, అంతా వచ్చింది అని అనుకోకుండా, ఇంకా నిరంతరం జ్ఞానం తెలుసుకోవాలని ఉత్సుకతతో ఆయన దేనికి ధ్యానం చేశారు? ఒక పరిధి నుంచి ఇంకొక పరిధికి. ఎందుకంటే అప్పుడు టెక్నాలజీ ఇంత లేదు కదండీ! యాక్చువల్‌గా చెప్పాలంటే మనకున్న ఇక్కడున్న భూమి మీద ఉన్న టెక్నాలజీ కన్నా పైలోకాల్లో ఉన్న టెక్నాలజీ చాలా అద్భుతమైంది. కానీ దాన్ని కూడా వదిలిపెట్టి ఆయన ఇంకా జ్ఞానాన్ని సంపాదించాలన్న ఉద్దేశంతో మాత్రమే, అంటే ఒక లోకం నుంచి ఇంకో లోకానికి వెళ్ళాలన్న ఉద్దేశంతోనే ఆయన ఎక్కువ ధ్యానం చేసేవారంట. అంటే ఆయన తెలుసుకున్నారు. ఎప్పుడైతే నారాయణుడు కనిపించారో, చెప్పారో ఆయన్ని తెలుసుకున్నారు. కానీ జ్ఞానాన్ని విస్తరించడం కోసమే ఆయన ఎక్కువ ధ్యానం చేసేవారంట. ఈ విధంగా నేను పొందిన జ్ఞానం ఏమిటంటే, రకరకాల స్థాయిల్లో పనిచేస్తున్న మాస్టర్సు ఉన్నారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క వ్యవస్థని సృష్టించడం, కొనసాగించడం, పోషించడం అనే పని ఉంటుంది. అప్పటికే అమల్లో ఉన్న వివిధ వ్యవస్థలను మళ్ళీ నిర్మించడం, పునర్వ్యవస్థీకరించడం లాంటి పనులు కూడా ఉంటాయి. చూడండి మనం ఏమనుకుంటాం, త్రిమూర్తులు మాత్రమే సృష్టి, స్థితి, లయ కారకులు అని మనం అనుకుంటాం. కానీ పైన ఇంకా చాలా మంది మాస్టర్స్ ఉంటారండి. ఎందుకంటే అడ్మినిస్ట్రేషన్ ఉంటుంది కదా! ఒక్కళ్ళే అన్ని పనులు చేయలేరు. సో, పనిని సమంగా ఇతరులకి, అంటే అర్హత కలిగిన మాస్టర్స్‌కి అందించడం అనేది జరుగుతుంది. సో, దానికోసము చాలా మంది మాస్టర్స్ ఉంటారు. సో, వాళ్ళు కూడా అడ్మినిస్ట్రేషన్ అంతా చేసి మళ్ళీ రీక్రియేషన్ అనేది చేస్తూ ఉంటారు. ఆ అడ్మినిస్ట్రేషన్ అంతా చూసుకుంటూ ఉంటారు. సో, అలాంటి మాస్టర్స్ చాలా మందున్నారు అని చెప్తున్నారనమాట. తర్వాత మరో యోగుల కూటమికి చూడండి, మహాయోగుల కూటమికి తమ తమ సొంత సాహస కార్యాలు చేయడం అంటే ఇష్టము. అంటే ఎలాంటి వాళ్ళు? అంటే వాళ్ళు కొత్తగా క్రియేట్ చేస్తారు. దానికోసమే జన్మ తీసుకొని ఈ భూమి మీదకొస్తారు. రమణ మహర్షి, మహావతార్ బాబాజీ, బుద్ధ భగవానుడు ఇలాంటి వారనమాట. సో, వాళ్ళు సొంతంగా ఏదో ఒకటి క్రియేట్ చేసి భూమికి అందించి ఎలా అయితే పైలోకాలకి వెళ్ళిపోతారో, అక్కడ కూడా కొన్ని క్రియేట్ చేసి కొత్త కొత్త నాలెడ్జ్‌ని క్రియేట్ చేసి ఆ జ్ఞానాన్ని అందరికీ ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. అది తమ సొంత ఆత్మ జ్ఞానం రంగంలో కావచ్చు, లేదా వివిధ స్థాయిలో వారికి సహాయం చేయడం కావచ్చు. నెక్స్ట్, సృజనాత్మకత జీవులు ఉన్నట్లే వినాశకర జీవులు ఉన్నారు. సృజనాత్మకత జీవులు కార్యకలాపాలకు అడ్డం కొట్టాలని ఈ వినాశనకర జీవులు చూస్తుంటారు. ఇలాంటి చోట నాకు చేతి నిండా బోలెడు పని. మహా ఉత్సాహంతో ఉంటుంది. ఎందుకంటే నేను పని చేయడానికి 2 వ్యతిరేక పక్షాలు ఉంటాయి. ఆ ఇద్దరూ కూడా నాలోని భాగాలే కదా! అంటే చూడండి, మంచి, చెడు, పాజిటివ్ ఎనర్జీ ఇలాంటివన్నీ ప్రతి చోట ఈ భూమి మీద కదండీ, పైలోకాల్లో కూడా ఉంటాయి. కానీ వాటిల్ని బ్యాలెన్స్ చేసుకుంటూ ఉండాలి. సో, అది కూడా చాలా పెద్ద అద్భుతమైన జ్ఞానమే. అక్కడి నుంచి కూడా జ్ఞానం తెలుసుకుంటాం. సో, ఆ జ్ఞానాన్ని కూడా నేను తెలుసుకుంటూ ఉంటాను. అక్కడ ఇంకా ఎక్కువ పనుంటది నార్మల్‌గా. ఎందుకంటే మనం ఓకే అంటే వాళ్ళు కూడా ఓకే అన్నారనుకోండి, పెద్దగా పనేముండదు. కానీ నో అన్న వాళ్ళ నుంచి ఓకే అనిపించడం చాలా పెద్ద పని. సో, అది కూడా నేను చెయ్యాలి. అక్కడ కూడా తెలుసుకోవాల్సిన జ్ఞానాన్ని తెలుసుకుంటున్నాను. ఆ జ్ఞానాన్ని ఇతరులకు కూడా అందించడం అనేది జరుగుతుంది అని చెప్తున్నారనమాట. ఇది నేను సాధించింది. మనుషులు నన్ను రకరకాల కథల్లో అన్యాయంగా కలహప్రియుడు అని పిలుస్తారు. కానీ అలా కాదు. నేను కలహాలు పోగొడుతూ ఆత్మజ్ఞానం నేర్పుతున్నాను. చూడండి, నిజంగా మనకు కూడా ఈ పుస్తకం గనక రాకపోతే, ఆధ్యాత్మిక కోణంలో మనం గనక ఆలోచించకపోతే, విని ఉండకపోతే మనం కూడా కలహప్రియుడు అని ముద్ర వేసుకున్నాం మన మైండ్‌లో కూడా. కదండీ! ఎందుకంటే కలహభోజనుడు, ఆయనకి గొడవలు పెడితే గానికి ఆయనకి ఆకలి తీరదు అని చెప్పి అనుకుంటాం. కానీ దాని లోతుకి వెళితే ఇక్కడ అర్థమవుతుంది ఏంటంటే, ఆయన ఇద్దరి మధ్యలోని గొడవ పెట్టడంలో కూడా, అంటే మనం చూసే ఈ 2 కళ్ళ భౌతిక కళ్ళతో చూస్తే గనక గొడవ పెడుతున్నట్టు ఉంటది. కానీ దాని లోపలికి వెళ్లి ఆధ్యాత్మికంగా మన మూడో నేత్రంతో గనక చూస్తే మనకర్థమవుతుంది. దానిలో ఒక కార్యం జరగాలంటే కారణం ఉండాలి. ఆ కారణాన్ని క్రియేట్ చేసేది నారద మహర్షులు వారు. అదే చెప్తున్నారు. జ్ఞానాన్ని నలుగురికి అందించి, ఆత్మ జ్ఞానాన్ని నలుగురికి అందించడం కోసమే ఆ కలహాల్ని పెడుతూ ఉంటాను. కానీ భౌతికమైన కళ్ళతో చూసేవారికి మాత్రం కలహప్రియుడుగా కనిపిస్తున్నాను అని చెప్తున్నారు ఆయనే. నెక్స్ట్ రెండో ప్రశ్న వేస్తున్నారు. కర్మ అనేది మనిషిని వేధించకుండా ఎప్పుడు ఉంటుంది?
కదా! చాలా అద్భుతమైన ప్రశ్న. కర్మ సిద్ధాంతానికి ఒకే సూత్రం ఉంది. కర్మ సిద్ధాంతానికి ఒకే సూత్రం ఉంది. ఈ సృష్టి మొత్తం నడిచేది కర్మ చక్రం మీదే. సో, ఆ కర్మ సిద్ధాంతం గురించి ఒకటే సూత్రం ఉందంట. అదేంటంటే, ఆ సూత్రం అసలు ఎందుకు ఏర్పడింది అంటే, మీరు నేర్చుకోవాలి, అర్థం చేసుకోవాలి. అంటే, మనము ఈ పరిస్థితిని ఎందుకు తెచ్చుకున్నాము అనేది నేర్చుకోవాలి ఫస్ట్. ఫస్ట్ అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకున్న తర్వాత దాని నుంచి ఎంతో కొంత నాలెడ్జ్ నేర్చుకున్న తర్వాత మాత్రమే మనకి పూర్తి అవగాహన వచ్చేస్తుంది దాని మీద. సో, నేర్చుకోవాలి, అర్థం చేసుకోవాలి అని చెప్తున్నారు. శాశ్వతంగా మీలో ఒక గుణాన్ని ఇముడ్చుకోవాలి. అందుకోసం మీకు మీరే సహాయం చేసుకోవాలి. ఈ సత్యాన్ని మీరు తెలుసుకున్న క్షణం నుంచి ఆ కర్మ అనేది మిమ్మల్ని ఏ దశలోని ఇబ్బంది పెట్టదు. ఎదగడం, సృష్టించడం, సహాయం చేయడం అనే మొత్తం పని చేసేది కేవలం నేర్చుకోవడం అని దాని మీదే. చూడండి మనకి అందుకే మన గురువు గారు ఇచ్చిన పుస్తకం కర్మ సిద్ధాంతం మీద ఉంటుంది. శిక్ష సారీ కర్మ శిక్ష కాదు శిక్షణ అని. ట్రైనింగ్ అంటే ఏంటి? నేర్చుకోవడమే కదా ట్రైనింగ్‌లో చేసేది ప్రతి పని. సో, మనం నేర్చుకోవడం ద్వారాయే జ్ఞానం సంపాదిస్తాం. పక్కవారు చెప్పడం ద్వారా వచ్చే జ్ఞానం కన్నా, మన సొంత జ్ఞానంతో మనం నిరంతరం ఎప్పుడూ మన జన్మల్లోని ఆ జ్ఞానం అనేది గుర్తుండిపోతూ ఉంటుందన్నమాట. ఎప్పుడు అటువంటి మిస్టేక్స్ చెయ్యమనమాట. సో, అందుకని సొంత అనుభవ జ్ఞానం మించిన జ్ఞానం అనేది ఇంకొకటి లేదు అని చెప్తారు మాస్టర్స్. ఇక్కడ అదే చెప్తున్నారు. మనము ఫస్ట్‌లోని కర్మ సిద్ధాంతాన్ని గనక మనకు తెలియకపోతే, మనం ఒక పరిస్థితితో బాధపడుతూ ఉంటాము. కానీ ఎప్పుడైతే జ్ఞానం తెలుసుకుంటామో, ఆ పరిస్థితి మనకెందుకొచ్చింది అని అవగాహన చేసుకొని, మనం దాని నుంచి ఏదో నేర్చుకోవాలి, ఏదో జ్ఞానం ఉంది అని దాన్ని అర్థం చేసుకొని మసులుతూ ఉంటాం. అప్పుడు ఆ కర్మ యొక్క తీవ్రత అనేది మన మీద ఎటువంటి ప్రభావాన్ని చూపించదు అని చెప్తున్నారు. నిజంగా ప్రతి ఒక్క మాస్టర్స్‌కి కూడా వాళ్ళ అనుభవంలో ఇది తెలుసుకునే ఉంటారు ఖచ్చితంగా. ఇక్కడున్న మాస్టర్స్ అందరికీ తెలుసు బాగా. ఓకే. నెక్స్ట్ ప్రశ్నలోకి వెళ్ళిపోదాం. పైన కట్టకడపటి వాడు అల్టిమేట్ నుంచి కిందకి వస్తుంటే మనకు కనపడే వ్యవస్థ ఏమిటి? కట్టకడపటి వాడు అంటే మనకు తెలుసు కదా! అన్నమాచారి చెప్పారు. పరమాత్మ. సో, ఆయన నుంచి మనం కిందకి వచ్చేటప్పుడు కింద వ్యవస్థలో కనబడేటి ఏమిటి అని అడుగుతున్నారన్నమాట. చాలా ఇంపార్టెంట్ అండి. చాలా నాకు నచ్చింది. మన పూర్ణాత్మే మనకు పైన కడపటి వాడు. అంటే మన పైనున్న పరమాత్మ ఎవరండి? మన పూర్ణాత్మే అని చెప్తున్నారు. పూర్ణాత్మకు మనం జీవాత్మలము. మన జీవాత్మలకు మనమే పూర్ణాత్మలము. చూడండి అంటే ఇక్కడ వైస్ వర్సా. దానికి మనము, మనకి అది. అలాగా ఒకదానికొకటి ఎప్పుడు నిరంతరం లింక్ ఉంటుందనమాట. సత్సంబంధం ఉంటూనే ఉంటుంది. అది విడదీయరాని బంధం. మనం అనుకుంటాము భౌతిక ప్రపంచంలో మన కుటుంబమే మనకు విడదీయరాని బంధము అని అనుకుంటాం. కానీ అది కాదండి. ఎప్పటికీ శాశ్వతంగా ఉండేది పరమాత్మునితో మాత్రమే మనకి బంధం. ఆయన నుంచి జ్ఞానం తీసుకుంటూ ఉంటాము. మనం నేర్చుకున్న జ్ఞానం ఆయనకి అందిస్తూనే ఉంటాం. ఆయనకి అన్నీ తెలుసు కదండీ అని అనుకుంటాం. అంటే ఆయన అంటే పూర్ణాత్మ అని అక్కడ అర్థం అన్నమాట. పూర్ణాత్మ కూడా ఆయన నుంచి వచ్చిందే కదా! సో, సంపూర్ణంగా పరమాత్ముడినే చెప్పుకోవాలన్నమాట ఇక్కడ. ఈ మౌలిక విధానంలో మనం అంటే మీరు, నేను జనన మరణ చక్రంలో చూడండి ఇక్కడ మీరు అంటే మనల్ని ఒక్కళ్ళని ఉద్దేశించి చెప్పలేదు. ఆయన కూడా ఉద్దేశించుకొని చెప్తున్నారాయన. జనన మరణ చక్రంలో తిరుగుతూ బ్రతుకుతున్నాం. కదండీ! ఎందుకు? కర్మలకు అనుగుణంగా మనం ఏదైతే నేర్చుకోవాలో ఆ కర్మలకు అనుగుణంగా తెచ్చుకుంటాము జన్మ. ఆ జన్మకి సార్థకత చేకూర్చుకోవాలి, నేర్చుకోవాలి. సో, ఖచ్చితంగా జనన మరణ చక్రంలో తిరుగుతూనే ఉంటాం అన్నమాట. కనుక అయ్యా ఈ విధానంలో మనం రకరకాల పనుల మీద రకరకాల నిర్ణీత సమయాల్లో వస్తూ ఉంటాము. మన సహజ జీవాత్మలు కొన్ని చేస్తూ ఉన్న పనులే మనం చేస్తూ ఉండవచ్చు కూడా. అలా జరగడానికి ఏకైక కారణం క్షుణ్ణత, పరిపక్వత. మనం పరిపక్వత చెందాలి. పూర్ణాత్మ తాను పరిపక్వత చెందడానికి మనల్ని రకరకాల పనుల మీద పంపిస్తుంది. ఏ వ్యవహారాల్లో తనకు పరిపక్వత, నాణ్యత ఖచ్చితంగా రావాలనుకుంటుందో అవే పనులు ఒక్క జీవాత్మకి కాకుండా మరిన్ని జీవాత్మలకు అప్పగించి పంపుతుంది. ఆ పూర్ణాత్మ తన అన్ని జీవాత్మలకు తన చైతన్యపు దారాలను పంపి ఒక్కో దారం గుండా సమాచారాన్ని పొందుతూ ఉంటుంది, తెలుసుకుంటూ ఉంటుంది. చూడండి అంటే మన పూర్ణాత్మ నుంచి ఎన్నైనా రావచ్చండి జీవాత్మలు. కదా! అలా వచ్చిన వాళ్ళమే మనందరం. మరి ఇక్కడి నుంచి ఇన్ఫర్మేషన్ ఎలా వస్తుంది?
అంటే మనల నుంచి పైన పూర్ణాత్మకి కనెక్షన్ ఒక చైతన్యపు దారం ఉంటుంది. సో, ఆ దారం నుంచి మనం ఏదైతే నేర్చుకుంటామో అది పైకి వెళ్తుంది. పైనుంచి కిందకి కూడా అదే దారం గుండా వస్తుందనమాట. అంటే ఒక ఇంటర్‌లింక్ ఉంటుంది. మీకు ఇంకా బాగా అర్థమవ్వాలంటే చూడండి ఇప్పుడు నేను మాట్లాడింది మీకు వినిపిస్తుంది. మీరు మాట్లాడింది నాకు వినిపిస్తుంది. ఎలా? త్రూ కమ్యూనికేషన్ లింక్స్. సో, అదే విధంగా అక్కడ ఉన్న కమ్యూనికేషన్ లింక్స్ ఏంటి అంటే చైతన్యపు దారము. ఓకే. ఇంకా చెప్పాలంటే మన గురువుగారు ఏం చెప్తారంటే ఒక బాటిల్‌లోని లిమ్కా జ్యూస్ ఏదైనా ఉందనుకోండి. దానిలో ఒక 4, 5 స్ట్రాలు వేయండి. అప్పుడు మీరు తీసుకుంటూ తాగుతూ ఉండండి. ఓకే. ఆ స్ట్రాలు నోట్లో పెట్టుకొని తాగుతూ ఉంటారు కదా! సో, అవన్నీ చైతన్యపు దారాలనుకోండి. తాగేవారు మీరు పరమాత్మ అనుకోండి. కిందన లోపల ఉన్న లిక్విడ్ అంతా జీవాత్మలనుకోండి. చాలా ఈజీగా అర్థమయ్యే భాషలో మాకు చాలా సంవత్సరాల క్రితం చెప్పిన ఉదాహరణ అన్నమాట ఇది. చాలా ఈజీగా అర్థమైపోయింది అప్పుడైతే మాకు. సో, అలాగా కమ్యూనికేషన్ అనేది కిందకి, పైకి వెళ్తూ ఉంటుంది. తీసుకోవడం, అందించడం 2 జరుగుతుంది. దేని ద్వారా? చైతన్యపు దారాల ద్వారా పరమాత్మ నుంచి జీవాత్మలకి. సో, ఒకేసారి ఎక్కువ నాలెడ్జ్ కావాలి, తెలుసుకోవాలి అనుకున్నప్పుడు ఎక్కువ జీవాత్మలనేవి రావడం జరుగుతుంది పరమాత్మ నుంచి. ఒకానొక విషయాన్ని మొదట ఊహిస్తాం. తర్వాత ఊహను పరిశోధనశాలలో పెట్టి రకరకాల పరీక్షలు చేస్తాం. ఆ తర్వాత ఒక్కో పరీక్ష నుంచి ఒక్కో ముగింపుకు వచ్చి విషయాన్ని అర్థం చేసుకుంటాము. చూడండి నిజమే కదండీ! ఎందుకంటే ఒక ల్యాబ్‌లో మనం ఏం చేస్తాము? ఒక ఫార్ములాని కనిపెడతాం. ఆ ఫార్ములా ఎలా పనిచేస్తుంది అనేది కూడా ప్రయోగాత్మకంగా నిరూపించాలి. నిరూపించలేదనుకోండి మనకి ఏదైనా మెడిసిన్‌కి గాని దానికి అప్రూవల్ ఇవ్వరు. కదా! దేనికైనా సరే అప్రూవల్ ఇవ్వరు. అందుకని మనము చేసే ప్రతీదీ కూడా ఖచ్చితంగా ఒక ముగింపనేది ఉండాలి. దానికి ఎన్నో ప్రయోగాలు చేస్తూ ఉండాలి. ఆ ప్రయోగం ద్వారా మనకి ఏదో ఒక జ్ఞానం అనేది అందించబడుతుంది అని చెప్తున్నారు. అందుకని విషయం అర్థం చేసుకుంటాం. ఓకే. దాని నుంచి వచ్చే రిజల్ట్ అర్థం చేసుకుంటాం. అప్పుడే అది ఎంత క్లిష్టమైన విధానమో చూడండి. అంటే ఎన్నో ప్రయోగాలు చేయాలి. సో, అలాగే పరమాత్మ కూడా మన మీద ఎన్నో ప్రయోగాలు చేస్తూ ఉన్నారండి. ఎందుకు? జ్ఞానాన్ని తెలుసుకోవడం కోసం. అంటే దాని నుంచి ఇది చేస్తే ఇది జరుగుతుంది అని ఒక ఫార్ములాని తెలుసుకోవడం కోసం. ఒకడిని కొట్టామనుకోండి, వాడు మనకి రివర్స్‌లో ఏం చేస్తాడు అనేది తెలుసుకోవాలి కదా! కొట్టిన తర్వాతే కదా తెలుస్తుంది. మనకి వాడు ఏం చేస్తాడనేది. సో, అవన్నీ ఎలా తెలుసుకుంటారంటే, అలా పరీక్షించడం కోసమే ఈ భూమి అనే లాబొరేటరీలోకి మనమొచ్చాం. చివరికి ఏదో ఒక కన్క్లూజన్ వస్తుంది. ఆ కన్క్లూజన్ అనేది మనం పైన వాడికి ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తా చైతన్యపు దారాలతో అనేది చెప్తున్నారిక్కడ. ఇది ఎంత క్లిష్టమైన విధానమో చూడండి. నిజమే కదండీ! ఎందుకంటే మనం అందరం క్రియేట్ చేయబడిన వాళ్ళం కదా! ఆ పరమాత్మునికి ఆట వస్తువులము అని చెప్తూ ఉంటారు. క్రియేట్ చేయబడ్డారు. మళ్ళీ మనం చనిపోయేటప్పుడు మనం ఈ ఎమోషన్స్ అన్నిటితో ఉంటాము. చివరికి పైకి వెళ్ళిపోయేటప్పుడు ఎంతో బాధపడిపోతూ ఉంటాం అన్నమాట. అందరిని వదిలిపెట్టి వెళ్తున్నామని. కానీ ఆయనకి చాలా సింపుల్‌గా అనిపిస్తూ ఉంటుంది అని చెప్పి అనుకుంటూ ఉంటారన్నమాట అందరూ. కానీ అలా ఏమి ఉండదండి. మా ఎమోషన్స్ మనవి. కానీ ఆయనవి కాదు కదా! సో, ఇక్కడ చూడండి ఇది క్లిష్టమైన విధానము అని చెప్తున్నారన్నమాట. అంటే ఇది ఒక లాబొరేటరీగా క్రియేట్ చేసి, రంగస్థలంగా క్రియేట్ చేసి, ఇక్కడ మనల్నందరిని వదిలిపెట్టడం అనేది చాలా ఇబ్బందికరమైన విషయం అని కూడా చెప్తున్నారు. మీ పూర్ణాత్మ ఒక వైపు నుంచి మీకు కావలసిన జ్ఞానాన్ని మీకు అందించి, సహాయం చేస్తూ మరొక వైపు నుంచి మీ నుంచి కొత్త జ్ఞానాన్ని పొందుతూ ఉంటారు. అది ఆ వ్యవస్థ. చూడండి అద్భుతమైన వ్యవస్థ కదా! అంటే మనకి కావాల్సింది ఆయన ఇస్తున్నారు. నిజంగా మనం నేర్పించలేదనుకోండి మనకి పరమాత్మ, మనకి ఏం చేయాలో తెలీదు. కానీ అలా ఇస్తూ మనం ఏమి నేర్చుకున్నామో ఆ విషయాన్ని కూడా ఆయన తెలుసుకుంటున్నారు. ఓకే. మనకు కావాల్సినవన్నీ ఏర్పాటు చేశారు ఈ వ్యవస్థలో. ఏర్పాటు చేసి ఆయనకి కావాల్సింది ఆయన తీసుకుంటారు. అద్భుతమైన వ్యవస్థ. ఆ వ్యవస్థలో మనం ఉండడం ఇంకా అద్భుతం అన్నమాట. ఒక స్థాయిలో చూస్తే మీ పూర్ణాత్మకు మీరు ఒక దారము. మరో స్థాయిలో చూస్తే మీరే ఒక పూర్ణాత్మ. అర్థం కాక మతిపోతుందా? కానీ అదే వాస్తవం నాయనలారా. చూడండి. అంటే వైస్ వర్సా అని అందుకే చెప్పానన్నమాట. అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు. రెండిటి నుంచి ఎటు చూసినా రెండిటికి కనెక్షన్ మాత్రం చైతన్యపు దారాలే. నెక్స్ట్ ప్రశ్న. బుద్ధిని బోధనలు, శ్రీకృష్ణుని గీత, పతాంజలి యోగ సూత్రాలు ఆత్మను గురించి చెప్పాయి. అవి మాకు ఏ విధంగానైనా సంబంధించి ఉన్నాయా? అని అడుగుతున్నారనమాట. వాళ్ళు ప్రత్యేకంగా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కటి క్రియేట్ చేశారండి. వాళ్ళు సొంత అనుభవం ద్వారా నేర్చుకున్న జ్ఞానాన్ని మనందరికీ అందించారు. అవి మనకి ఏ రకంగా సహాయపడతాయి? ఎటువంటి సంబంధం ఉంది అని అడుగుతున్నారనమాట.
మీకు తేలిక మాటల్లో స్పష్టంగా చెప్పాలంటే ప్రతీదీ సరళంగా మీ ఎట్ట ఎదుటే ఉంది. అంటే మీకు ఎదురుగానే ఉంది సత్యం అనేది. కానీ మనము ఈ భౌతిక కళ్ళతో చూస్తే ఏది కనిపించదండి. ఆధ్యాత్మికగా దృష్టితో చూస్తే మాత్రమే కనిపిస్తుంది అని చెప్తున్నారు. అయితే సత్యం అనేది సరళంగాను, తిన్నగాను ఉంటుందని, డొంకతిరుడుగా ఉండదని అర్థం చేసుకోవాలి. అంటే నిజం నిక్కచ్చిగా ఉంటుంది అంటారు గదా మన పెద్దవారు. సో, అలాగా సత్యం అనేది నీ ముందే ఉంది. కానీ నువ్వు దాన్ని గుర్తించట్లేదు. నువ్వు గుర్తించిన రోజు నీకు కనిపిస్తుంది. చూడలేదనుకో కనిపించదు. ఓకే. గుర్తించాలి ఫస్ట్. మీరు కళ్ళు తెరిస్తే చూడగలుగుతారు. అలాంటి స్పష్టమైన విషయాలను కూడా అర్థం చేసుకోగలుగుతారు. ఏ కళ్ళండి? ఈ భౌతికమైన కళ్ళు కాదండి. మూడో కన్ను. ఓకే. ఆధ్యాత్మిక కోణంలో గనక మనం చూస్తే అప్పుడు మనకర్థమవుతుంది. కర్మని మనం ముందు చూసినప్పుడు ఎలా చూసామండి? మనల్ని వీళ్ళు హింసిస్తున్నారు, బాధ పెడుతున్నారు. నేను ఏ పాపం చేయలేదు అని అనుకున్నాం మనం. కానీ ఎప్పుడైతే కర్మ సిద్ధాంతం అర్థమైందో అంటే మనం మూడో నేత్రంతో, మనోనేత్రంతో చూసామో అప్పుడే మనం గతంలోకి వెళ్లి చూసుకున్నాం. ఓకే. ఆ కోణంలో ఆధ్యాత్మిక కోణంలో ఎప్పుడైతే మనం చూసుకున్నామో, అది మనల్ని పీడిస్తుంది కాదు, మనం ఇతరుల్ని పీడించింది అనేది మనకర్థమైంది. అప్పుడు మనకొచ్చిన జ్ఞానంతో మనం మన జీవితాల్ని ఎలా అయితే మార్చుకున్నామో, అదే విధంగా ఇక్కడ చెప్తున్నారు. మీరు ఈ కళ్ళతో చూడొద్దు. నిజం ఎప్పుడు మీ ముందే ఉంటుంది. కానీ మీరు మీ మనోనేత్రంతో చూడండి అని చెప్తున్నారు మాస్టర్స్. అయ్యా! మీరు కళ్ళు మూసుకున్నప్పటికీ సత్యం అనేది మాయం కాదు. అలాగే ఉంటుంది. మీరు కళ్ళు మూసుకోక ముందు ఎలా ఉందో అలాగే ఉంటుంది. మీరు కళ్ళు తెరిచాక కూడా అది అలాగే ఉంటుంది. మీరు చేయవలసిన పని ఏమిటి అంటే, మీ మనసును తెరవండి. మీ బుద్ధిని తెరవండి. చూడండి. ఈ విధంగా మీరు చూడకపోతే అంతా కల్పనగానే తోచి ఏమీ అర్థం కాదు. నిజంగా మన పరిస్థితి అంతేనండి. ఇదివరకు. ధర్మ సిద్ధాంతం అర్థం కాకముందు మనకెలా ఉంది? చెప్పండి. మనం ఎప్పుడు నిరంతరం బాధలోనే ఉన్నాం. కానీ ఎప్పుడైతే మనం అర్థం చేసుకున్నామో, వాస్తవం అనేది మనకు అర్థమైందో, సత్యం అనేది అవగతమైందో, మన కళ్ళ ముందుకొచ్చిందో, అప్పుడు వెంటనే మన జీవితం అనేది మొత్తం మారిపోయింది కదా! ఇది నిజం. బుద్ధిని వికసింపచేసామక్కడ. మనం తెలుసుకొని. సో, అది చెప్పారు. మనుషులు తమను తాము అర్థం చేసుకోవడం చాలా తేలిక. కానీ, ఆ తెలుసుకోవడం అనేది కేవలం బుద్ధుడి పద్ధతిలోని, కృష్ణుడి మార్గంలోనో, అది కాకపోతే పతాంజలి విధానంలోనో మాత్రమే అర్థం చేసుకుంటాను. చూడండి చాలా మంది వాళ్ళ పద్ధతులను కూడా మనం తీసుకొని అర్థం చేసుకుంటాం. కానీ అంతకు మించి ఇంకా ఏదో ఉంది అర్థం చేసుకోవడానికి అని చెప్తున్నారు. ఆ మార్గాన్ని అనుసరిస్తాను అని పట్టుబట్టారనుకోండి, తప్పెవరిది? మీదే. ఎందుకంటే చెప్పాను కదా ఇందాకలా, ఇతరుల జ్ఞానం కన్నా, పుస్తక జ్ఞానం కన్నా, మాస్టర్స్ అందించే జ్ఞానం కన్నా కూడా మనకి మన అనుభవం ద్వారా నేర్చుకున్న జ్ఞానమే అద్భుతమైన జ్ఞానము. ఎందుకంటే ఇతరులు చెప్పినప్పుడు మనం వింటాం. దాన్ని అనుభవపూర్వకంగా అనుభవించం. సో, దాని పెయిన్ అనేది మనకు తెలీదు. సో, ఎప్పుడైతే ఆ పెయిన్ తెలీదో ఆ విధంగానే మనం కూడా కర్మలు తెచ్చుకున్నాం. ఎందుకంటే మనం కర్మ చేశాము. ఆ పెయిన్ మనకు తెలీదు కాబట్టి, ఆ పెయిన్ తెలుసుకోవడం కోసమే మనం కర్మలు తెచ్చుకున్నాం. అదే విధంగా ఇతరులు చెప్పే జ్ఞానం మనకు అనుభవం ఉండదు. సో, అనుభవం లేనప్పుడు మనకెప్పటికీ సరిగ్గా గుర్తుండదు. కానీ అదే మన సొంత అనుభవం అయితే ఖచ్చితంగా కాలుంటాం కాబట్టి, జీవిత కాలం ఈవెన్ చచ్చిపోయే మనం సోల్‌ని బాడీ వెకేట్ చేసే వరకు కూడా, తర్వాత కూడా గుర్తుంటుంది. అదే ఇతరులు చెప్పిన జ్ఞానమైతే మర్చిపోతాం. ఈ పుస్తకం చదువుతున్నాము, నేర్చుకున్నాము, తెలుసుకున్నాము. అది ఎంత గుర్తుంటుంది? ప్రతి పదము, ప్రతి లైను మనకు గుర్తుండదు. మర్చిపోతాం. ఒక గంటో, 2 గంటలో, ఒక రోజు తర్వాత మర్చిపోతాం. అదే మన జీవితంలో మనం పడ్డ బాధ, దానిని నుంచి నేర్చుకున్న జ్ఞానం ఏదైతే ఉందో, చివరిదాకా దేని చివరిదాకా? ఆత్మ ప్రయాణమై చివరిదాకా కూడా మనకు ఖచ్చితంగా గుర్తుంటుంది. కదా! మనము ఏ రోజు ఎలా బాధపడ్డాము, ఏ నిమిషంలో ఈ జ్ఞానం అందింది అనే విషయం ప్రతీది చక్కగా గుర్తు కదా! అందుకని అనుభవ జ్ఞానాన్ని మించిన జ్ఞానం అయితే లేదు అని చెప్తారనమాట. సో, మిమ్మల్ని మీరే తిట్టుకోవాల్సిన తిట్టుకోవాల్సి ఉంటుంది. మీ సొంత తెలివితేటలు ఉపయోగించి, మీ సొంత అవకాశాలను చూసుకుంటూ, మీ సొంత పద్ధతిలో మీరు సరిపడే విధానంలో మీ గురించి మీరు పరిపూర్ణంగా నేర్చుకోండి. అంటే మన జ్ఞానాన్ని మనమే తెలుసుకోవాలి. ఎప్పుడైతే మనం కష్టపడి మన జ్ఞానాన్ని మనం తెలుసుకుంటామో ఎప్పటికి గుర్తుంటుందండి. గౌతమ్ బుద్ధుడు నేర్పించిన అష్టాంగ మార్గాలనేవి ఆయనకి బాగా తెలుసు.
కానీ మనకి బాగా తెలియదు కదా! ఆయన ప్రతి క్షణం ఎంత బాధను అనుభవించారు, ఎంత జ్ఞానాన్ని నేర్చుకున్నారు. పిల్లల్ని, కుటుంబాన్ని మొత్తం అందరిని వదిలిపెట్టి రావాల్సొచ్చింది. ఆ పెయిన్ ఎలా ఉంది అనేది ఆయనకి మాత్రమే తెలుసు. కానీ మనం అలా ఎవరిని వదిలిపెట్టలేదు కదా! సో, మనం తెలుసుకోవాల్సిన జ్ఞానం మనం అనుభవపూర్వకంగా తెలుసుకుంటేనే గొప్పగా ఉంటుంది. వాళ్ళ నుంచి నేర్చుకోవాలి, తెలుసుకోవాలి. వాటిలన్నిటిని మనం ఇంప్లిమెంట్ చేసుకోవాలి. కానీ మన జ్ఞానం తర్వాతే ఏదైనా సరే అని చెప్తున్నారు. ఎందుకంటే ఎవరి డిజైన్ వారికుంటుంది కదండీ! ఆ డిజైన్‌ని బట్టి మనం నేర్చుకుంటూ ఉండాలి జ్ఞానాన్ని. ఒక బుద్ధుడు, ఒక కృష్ణుడు, ఒక పతాంజలి తమ సొంత శైలిలో నేర్చుకున్నారు. ఇతర ధ్యానులకు, మానవ జాతికి సహాయం చేయాలని తపంతో వాళ్ళు తమ సత్యాన్ని ఏ విధంగా కనుక్కున్నారో చెప్పారు. చూడండి, ఇలాగా వీళ్ళ కేటగిరీలో వాళ్ళు సొంతంగా తెలుసుకున్నారు ప్రతి జ్ఞానాన్ని. అదే విధంగా మనకు కూడా మన గురువు గారు కర్మ సిద్ధాంతాన్ని ఇచ్చారు. ఇచ్చినప్పుడు ఆయన, ఆయన మీద ప్రయోగం చేసుకొని మనకందించారు. కానీ ఆయన అందించిన వెంటనే ప్రతి ఒక్కరు నమ్మారా అండి? నమ్మలేదు. అస్సలు నమ్మలేదు. ఎప్పుడైతే మనము ఆ సిద్ధాంతాన్ని మనం ఇంప్లిమెంట్ చేసుకొని, మనం సొంతంగా మనం జ్ఞానం సంపాదించాం. అప్పుడే నమ్మాం కదా! అంటే ఇది మన సొంత నాలెడ్జ్. ఓకే. ప్రతి సందర్భంలో ఆ నాలెడ్జ్ ఇక్కడ ఇంప్లిమెంట్ అవ్వదు. ఒక్కొక్క కండిషన్‌లో ఇంట్లో ఉన్న కండిషన్స్‌లోని వాళ్ళ మనుషుల్ని అవగాహన చేసుకుంటూ మనం ముందుకు వెళ్తూ ఉంటాం. ఒక్కొక్కళ్ళ ఇంట్లో ఒక్కొక్క విధంగా ఉంటుంది. అలాగా ఎవరి నాలెడ్జ్ వారిది. ఎవరి అనుభవాలు వారివి. సో, అందుకని మీ సొంత నాలెడ్జ్ అనేది కంపల్సరీ ఉండాలి అని చెప్తున్నారిక్కడ. సో, చెప్పారు. కానీ వాళ్ళు చెప్పే జ్ఞానం మాత్రం మనకి హెల్ప్ అవుతుంది అని కూడా చెప్పారు. వాళ్ళు చాలా మంది శిష్యులున్నందువల్ల వాళ్ళ బోధనలు, వాళ్ళు దేన్ని ఎలా సాధించారనే విషయాలు ఒక నోటి నుంచి ఇంకో నోటికి, ఒక మనిషి నుంచి మరో మనిషికి ఇలా ప్రాకుతూ పోయాయి. ఆ పనిలో జరిగిన మరొక విషయం ఏమిటంటే, వాళ్ళు చెప్పని విషయాలు కూడా ప్రాముఖ్యతను సంతరించుకోవడం కూడా జరిగింది. చూడండి, అంటే మూడో వ్యక్తి నుంచి నాలుగో వ్యక్తికి, నాలుగో వ్యక్తి నుంచి ఐదో వ్యక్తికి. అంటే మొదటి వ్యక్తి ఏదైతే అందించాడో అది వెళ్ళదండి చివరిదాకా. మధ్యలో అన్ని మాటలు కలుపుకొని వెళ్తాయి. డైరెక్ట్ కన్వర్జేషన్ కాదు కదా! సో, అదే విధంగా నేర్చుకోని విషయాలు కూడా వెళ్ళాయండి. సో, అలా కాకుండా మనము తెలుసుకున్న జ్ఞానం ఏదైతే అనుభవపూర్వకంగా వాళ్ళు ఏదో చెప్పేసారు. చెప్పిన దాన్ని ప్రయోగాత్మకంగా చేసామనుకోండి లాబొరేటరీలో, అంటే మన మీద మనం ప్రయోగం చేసుకున్నామనుకో, అప్పుడు అసలైన సత్యం మన ముందుకు వస్తుంది అని చెప్తున్నారనమాట. ఇవి కూడా మన మీద ప్రభావం చూపిస్తూనే ఉంటాయి. అంటే నెగెటివ్ ఆలోచనలండి. మీలో ఏ అంతఃశక్తి ఉందో దాని మాట వినండి. దాన్ని బట్టి నడుచుకోండి. ఇతరులు చెప్పిన దాన్ని బట్టి పక్కదో పోవద్దు. మీ గురువు నుంచి ప్రతి విషయాన్ని నేర్చుకోండి. మీ గురించి మీ చుట్టుపక్కల ఉండేవాళ్ళు కన్నా ఆయనకే బాగా తెలుసు. అది నేను మీకు మనస్ఫూర్తిగా ఇచ్చే సలహా. ఈ పాఠాన్ని నేను కూడా నేర్చుకున్నాను. ఈ అవగాహన ఒక్కసారి మీలో ఏర్పడిందంటే ఇంకా ఆకాశమే మీ హద్దు. మీ గురువుతో పాటు ఆకాశమంత ఎత్తుకు ఎదిగిపోవచ్చు. అంటే మన గురువు ఎవరైతే వాళ్ళ సొంత అనుభవాల ద్వారా జ్ఞానం సంపాదించారో, ఆ జ్ఞానం ద్వారా మనం ఎదుగుతూ ఉన్నామో, అలాగే మన గురువు అంత స్థాయిలో మనం కూడా ఎదగాలని ఆయన మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. ఎందుకంటే ఆయన నారదుడిగా మారడానికి ఆయన గురువే ఆయనకి సహకరించాడు. అంటే ఆయన గురువు ఎవరండి? నారాయణుడు కదా! ఆయన ఇచ్చిన వరం వల్లే ఆయన ఆయన అఫ్‌కోర్స్ ఈయన చేసిన సాధన ఉందండి. సాధన చేయకుండా ఎవరు వరాలివ్వరు కదా! అలాగా ఆయన పక్కనే అంటిపెట్టుకొని ఉండేలాగా నిరంతరం ఆయన గానాలే చేస్తూ ఉండేలాగా ఆయన వరాన్ని పొందడం జరిగింది. సో, అలాగే మనం కూడా మన గురువు అంతటి స్థాయికి చేరాలి. ఆయన ఆయన బ్లెస్ చేస్తూ ఉన్నారనమాట. నెక్స్ట్ ప్రశ్న. మనం జీవితంలో మనం ఏం చెయ్యాలి అనేది మన పూర్ణాత్మ నిర్ణయిస్తుందా? దాన్ని విధి అనవచ్చునా? అంటే మనం ఇక్కడ ఏం చెయ్యాలనేది మన పూర్ణాత్మ నిర్ణయిస్తుందా? లేదా మనకు మనమే నిర్ణయించుకుంటామా? దాన్ని విధి అనవచ్చునా? అని అడుగుతున్నారు అరుణ గారు. దానికి సమాధానంగా నారద మహర్షి గారు చెప్తున్నారు. స్వేచ్ఛ, ఎంపిక అంటే చూడండి, ఫ్రీడమ్ ఆర్ సెలక్షన్ అనేవి వాటి మీద అర్థం చేసుకునే స్థాయికి వచ్చారు. అంటే విధి అనే మాట చాలా వరకు తగ్గిపోతుంది. అంటే చూడండి, ముందే చెప్తున్నారు. మనము ఈ పుస్తకాన్ని ఇక్కడి వరకు చదివాము అంటే మన స్థాయి మారింది అని ఆయనకు ముందే అర్థమైపోతుంది కదా! ఆ స్థాయికి మనం చేరితే గాని ఇక్కడి దాకా రాలేం. కదా! తెలిసిపోతుంది. మన గురువులకి మనం తెలిసిపోతాం కదా! మనకి ఒక బాధ్యత అప్పజెప్పారు అంటే ఆ బాధ్యత నెరవేర్చగలము అనే నమ్మకం ఉంటే కదా మనకు అప్పజెప్తారు. అదే విధంగా మనము ఈ పుస్తకం ఇక్కడి దాకా చదివాం. ఈ ప్రశ్న వేస్తున్నామంటే అర్థం ఏంటి? ఆ స్థాయికి చేరాము అని అర్థం అన్నమాట. సో, అందుకే చెప్తున్నారు. ఫ్రీడమ్ సెలక్షన్ అనేది గనక మీకు అర్థమైతే విధి అనేది చాలా
ఈజీ అయిపోతుంది. అసలు దాన్ని మనం పట్టించుకోమని చెప్తున్నారు. ఎందుకో చూద్దాం. విధి లేదా జన్మ ప్రణాళిక అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఇది ఒకానొక విస్తారమైన విషయము. దీని మీద ఆధారపడి జన్మ ప్రణాళికను గ్రహించడం జరుగుతుంది. ఆధ్యాత్మిక మార్గంలో ఆత్మ ఎదగడం మొదలుపెట్టేసరికి విధి ప్రభావం మన మీద ఉండదు. చూడండి, మనము ఆధ్యాత్మిక ప్రయాణంలో గనక రాకపోయి ఉంటే మనం ఏమనుకుంటాం? భగవంతుడు ఎందుకురా బాబు నాకు ఈ జీవితాన్ని అందించాడు. నా కర్మ కాకపోతే అని అనుకుంటూ తిట్టుకుంటూ ఉంటాం. కానీ ఎప్పుడైతే ఈ లైన్‌లోకి మనమొచ్చి, మనల్ని మనం అర్థం చేసుకుంటూ, మన ఆత్మ ప్రయాణాన్ని మనం అర్థం చేసుకుంటామో అప్పుడు అర్థమవుతుంది. మనము కేవలం నేర్చుకోవడం కోసం మన సొంత నిర్ణయం మీద, ఎంపిక మీదే పూర్తి స్వేచ్ఛనివ్వడంతోనే మనం ఈ జన్మని తీసుకున్నాము. మనం ఈ శరీరాన్ని తీసుకున్నాము. ఈ కుటుంబ సభ్యుల్ని ఎంచుకున్నాము. ఈ విషయాల్ని ఎంచుకున్నాము. ఈ వాతావరణాన్ని ఎంచుకున్నాము. కర్మల్ని క్రియేట్ చేసుకున్నాం అనే విషయం పూర్తిగా అవగాహనలోకొచ్చేస్తుంది. ఓకే. కానీ అది రాకముందు ఎలా ఉంటాం? భౌతిక స్థితిలో ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటండి? నా జీవితం ఎందుకిలా అయిపోయింది? భగవంతుడు ఎందుకిలా రాసారు? అంటే ప్రతి దానికి పరమాత్ముడిని బ్లేమ్ చేస్తూ ఉంటాం. కానీ ఎప్పుడైతే ఈ దారిలోకొస్తాం అప్పుడు మనల్ని మనం అవగాహన చేసుకుంటాం. ఎవ్వరిని బ్లేమ్ చెయ్యం. ఎవ్వరిని తిట్టం. దానికి ముందు అందరిని తిడతాం. నీ వల్లే ఇది జరిగింది, వాడి వల్లే ఇది జరిగింది. ఏంటి నీ వల్లే నేను పెళ్లి చేసుకొని ఇక్కడికొచ్చాను. మిమ్మల్ని కనబట్టికే ఇలా జరిగింది నా జీవితం అంటూ ఉంటాం. అందరిని బ్లేమ్ చేస్తాం. కానీ దీనిలోకొచ్చిన తర్వాత పూర్తి అవగాహన వచ్చిన తర్వాత నా వాస్తవానికి నేనే సృష్టికర్తని అనే క్లారిటీ పూర్తిగా వచ్చేస్తుంది. పొరపాటున ఎప్పుడైనా ఇతరులని బ్లేమ్ చేద్దామని ట్రై చేస్తున్నా వెంటనే మనం ఎరుకులోకొస్తాం. అప్పుడు మన వాస్తవానికి మనమే సృష్టికర్తలం అని మళ్ళీ ఒకసారి గుర్తు తెచ్చుకుంటాం కదా! సో, ఇక్కడ అదే జరిగిందనమాట. అందుకే విధి గురించి చెప్తున్నారు చక్కగా. ఆధ్యాత్మిక మార్గంలో ఆత్మ ఎదగడం మొదలు పెట్టేసరికి విధి ప్రభావం మన మీద ఉండదు. అంటే ఎప్పుడైతే మన ఆత్మ ఎదుగుతూ అన్నీ అర్థం చేసుకుంటూ ఉంటుందో, అప్పుడు దాని యొక్క ప్రభావం అనేది మనకుండదు. ఎందుకంటే అది ఫస్ట్ నిర్ణయించేది ఒకటి. ఓకే. అంటే మన నిర్ణయాన్ని మనమే మార్చుకోవచ్చు అని అర్థం ఇక్కడ. ఫస్ట్ మనం మన గురించి తెలియనప్పుడు అది విధి అనుకుంటాం. తెలుసుకున్న తర్వాత అది మన ప్రణాళిక అనుకుంటాం. అప్పుడేం చేస్తాం? మన ప్రణాళికని మనమే మార్చుకునే శక్తి ఉంది కాబట్టి మనం మార్చేసుకుంటాం. సో, అప్పుడు ఆ విధి యొక్క ఎఫెక్ట్ అనేది మన మీద ఉండదు. అంటే ఎప్పుడైతే మన ఆలోచన మారిపోతుందో ఆటోమేటిక్‌గా అన్నీ మారిపోతాయని చెప్తున్నారు. ఉండదు. ఎదుగుతున్న ఆత్మ ఆ విధి ఏర్పడిన కారణాన్ని తెలుసుకుంటుంది. చెప్పుకున్నాం కదా ఇప్పుడు. ఆ విధికి అనుగుణంగా బ్రతకడంలో ఆనందాన్ని పొందుతాం. అంటే మనం ఏదైతే ప్రణాళిక చేసుకొనొచ్చామో, దాన్ని మార్చుకుంటూ ఉంటామో, అప్పుడు మనము ఒకప్పుడు మనం బాధపడ్డాం కదా! కానీ ఇప్పుడేం చేస్తాం? బాధపడకుండా ఎలా ఉండాలి? ఎదుటివాడి యొక్క ఎఫెక్ట్ మన మీద ఎలా ఉండకుండా ఉంటుంది అనేది మనం నేర్చుకొని ప్రాక్టీస్‌గా మన జీవితాన్ని గడుపుతూ ఉంటాం. అంటే ఆనందంగా బ్రతుకుతూ ఉంటాం. ఎవడైనా ఏమైనా అన్నా సరే అన్నా మనం పట్టించుకోకుండా వాడట్టే, వీడిట్లే అని అనుకో కదా! అది హ్యాపీగా ఉంటుందనమాట. అది మారిపోవడం అంటే. ఆ విధికి అనుగుణంగా బ్రతకడంలో ఆనందాన్ని పొందుతుంది. అయితే మామూలు ఆత్మ అంటే ఆధ్యాత్మిక మార్గంలో ఎదగని ఆత్మ ఆ విధి ప్రకారం జీవించకపోవడమే కాక తానే ఎంచుకొని తెచ్చుకున్న ఆ పరిస్థితులను తిట్టుకుంటూ ఉంటుంది. అలా చేసి ఇంకా ఇంకా ఊబిలో కూరుకుపోతూ మళ్ళీ అలాంటి జన్మనే తెచ్చుకుంటూ ఉంటుంది. నేను మాత్రం విధిని జన్మ ప్రణాళిక అంటాను. చూడండి, ఇప్పుడు మనం చెప్పుకున్నాము. మన ఇంట్లో ప్రతి ఇంట్లోనే ఉంటారు. ఆహ్, భౌతికంగా జీవించేవారు, ఆధ్యాత్మికంగా జీవించేవారు. సో, ఆధ్యాత్మికంగా జీవించేవాడికి ఏం తెలుస్తుంది? చెప్పాను కదా ఫస్టు. ఇది విధిరా బాబు అని భౌతిక జీవితంలో ఉన్నవాడు అనుకుంటాడు. ఆధ్యాత్మిక జీవితంలో అసలు మనం ఎందుకొచ్చాము అనేది తెలుసుకున్నవాడు ఏమనుకుంటాడు? నేను తెచ్చుకున్న జీవితము, నా యొక్క జన్మ ప్రణాళిక అని వాడు కంప్లీట్‌గా అర్థం చేసుకొని ఆనందంగా ఉంటాడు. కానీ వీడు భౌతిక జీవితంలో ఉన్నవాడు ఏమనుకుంటాడు? ఎందుకొచ్చిన జీవితం? వాడి వల్లే నేను ఇలా ఉన్నాను. వీడి వల్లే ఇలా ఉన్నానని చెప్పేసి నిరంతరం బాధపడుతూ మళ్ళీ కొత్త కర్మలు చేస్తూనే ఉంటాడు. పాత కర్మల్ని పోగొట్టుకోకపోగా మళ్ళీ వాళ్ళనని, వీళ్ళనని మానసికంగా, శారీరకంగా కూడా మాటలంటూ, చేష్టలతోని కొత్త కర్మల్ని యాడ్ చేసుకుంటూ ఉంటాడు. అంటే వాడి యొక్క స్థితి మరింత దీనంగా తయారైపోతుంది. మనం చెప్పడానికి ప్రయత్నించినా వాళ్ళు వినలేరు. అటువంటి పరిస్థితిలో ఉంటారు వాళ్ళు. సో, ఇదే చెప్తున్నారు. విధికి జన్మ ప్రణాళిక అన్న 2 ఒకటే. కానీ ఆలోచన విధానంలోనే మార్పు. ఎందుకు అంటే మన స్థాయి ఎప్పుడైతే మారిపోతుందో, మనం ఎప్పుడైతే ఎదుగుతామో, మన ఆత్మస్థితి ఎప్పుడైతే ఎదుగుతుందో, అప్పుడు మన ఆలోచన మారిపోయి విధి అనము. మన యొక్క జన్మ ప్రణాళిక అంటాము అని చెప్తున్నారు.
నెక్స్ట్ ప్రశ్నలోకి వెళ్ళిపోదాము. ప్రతి ఒక్కరు తప్పనిసరిగా ఆధ్యాత్మికలోకి రావాల్సిందేనా? కంపల్సరీ రావాలా? అని అడుగుతున్నారు అరుణ్ గారు. ఈ సందేశాన్ని నలుగురిలో ప్రచారం చేయబోతున్నాం కనుక దయచేసి స్పష్టం చేస్తారా? అంటే ఆవిడ ఆల్రెడీ ప్రచారంలో ఉన్నారు కాబట్టి నిజంగా ధ్యానం చేయడం అనేది చాలా కంపల్సరీనా అని అడుగుతున్నారు. దానికి ఆయన చెప్తున్నారు, అవును. ఆధ్యాత్మికత అనేది చాలా విస్తారమైన విషయము. దానిలో మనం కనుక్కొనివి కూడా ఇంకా ఉన్నాయి. దానిలోకి వెళ్ళాలంటే ముఖద్వారం ధ్యానమే. ఈ సందేశాన్ని మీరు వ్యాప్తి చెయ్యాలి. ఎందుకంటే సత్యం అనేది ఎంత సరళంగానో డొంక తిరుగుడు లేకుండా ఎంత తిన్నగా ఉంటుందో తెలుసుకోవడం ప్రతి ఒక్కరికి అవసరము. దీన్ని ప్రతి ఒక్కరూ కేవలం ధ్యానం ద్వారా మాత్రమే గ్రహించగలరు, అనుభవించగలరు. కొద్దిపాటి ధ్యానమైనా చేసి ఉండకపోతే సత్యాన్ని అర్థం చేసుకోలేరు. చూడండి, నిజంగా మనం ఎలా వచ్చామండి? మెడిటేషన్ చేసే కదా దీనిలోకొచ్చాం. ఎందుకంటే మెడిటేషన్ చెయ్యకముందు మన యొక్క స్థితి, మన యొక్క ఆలోచన, మన యొక్క శరీరం అన్నీ కూడా చాలా దిగువ స్థాయిలో ఉండేవి. అంటే పక్కవాడిని అర్థం చేసుకునే స్థితిలో ఉండేవాళ్ళం కాదు. వాళ్ళు చెప్పే ప్రతి మాటని నెగెటివ్‌గా అర్థం చేసుకునేవాళ్ళం. కదా! వాళ్ళెంత పాజిటివ్‌గా చెప్పినా, జాగ్రత్తగా బుజ్జగించి చెప్పినా సరే కూడా మనం అర్థం చేసుకునేవాళ్ళం కాదు. కానీ ఎప్పుడైతే మనం ధ్యానం ఎంతో కొంత ధ్యానం చేస్తామో అప్పటినుంచి మనలో మనకు తెలియని మార్పు, మనం గమనించేంత స్థాయిలోకి మారిపోతుంది. కదా! ప్రతి ఒక్కరికి జరిగే ఉంటుంది ఇలాగ. జరగకుండా అయితే ఈ స్థాయికి రాము కదా! సో, అదే చెప్తున్నారు. సో, ప్రతి ఒక్కరూ మారాలి అంటే ఖచ్చితంగా ధ్యానం అనేది మౌలికమైన విషయము. స్టార్టింగ్ పాయింట్ అనేది ధ్యానము. ఎప్పుడైతే నువ్వు ధ్యానం చేస్తావో అన్ని స్థాయిల్లో కూడా నీ ఆత్మ స్థాయిలోని, నీ శరీర స్థాయిలోని, నీ బుద్ధి విషయంలోని అన్నిట్లో కూడా మార్పనేది వస్తుంది. కాబట్టి ధ్యానం చేయండి. దాన్ని నలుగురికి పంచండి. ఎందుకంటే అందరూ ధ్యానులుగా మారారనుకోండి, ప్రపంచం అంతా అద్భుతంగా ఉంటుంది. సో, ధ్యానం అనేది ప్రచారం చెయ్యండి అని చెప్తున్నారు. దానికి ఇంకా ఏం చెప్తున్నారు? ధ్యానంలో విశ్వశక్తి కిరణాలు కాస్మిక్ రేస్ మీ భౌతిక శరీరం చైతన్య చైతన్యవంతం చేస్తాయి. మీ నిత్య జీవితంలో ఉండే అనేక చిన్న చిన్న కార్యకలాపాలను గురించి సమాచారాన్ని అందుకోవడానికి అనుకూలంగా మీ శరీరాన్ని అవి సిద్ధం చేస్తాయి. చూడండి, ఎప్పుడైతే ధ్యానం చేస్తామో మన కాస్మిక్ ఎనర్జీ వస్తుంది. ఆ కాస్మిక్ ఎనర్జీ ద్వారా మన లోపల ఏవైతే గతంలో తాలూకా బ్లాక్స్ ఉన్నాయో, మన శరీరంలో నర్వస్ సిస్టమ్‌లో గాని, మొత్తం లోపల ఏవైతే బ్లాక్స్ ఉన్నాయో అవన్నిటిని కూడా ఆ కాస్మిక్ ఎనర్జీస్ రిసీవ్ చేసుకోవడం వల్ల అవన్నీ వాష్ ఔట్ అయిపోతాయి. ఎప్పుడైతే వాష్ ఔట్ అయిపోతాయో మన ఆరోగ్యం మెరుగుపడుతుంది. అప్పటిదాకా ఎన్నో వ్యాధులతో బాధపడుతూనే ఉంటాం. కానీ ఎప్పుడైతే మెడిటేషన్ చేస్తామో అప్పుడు మన శరీరము పూర్తిగా ఆరోగ్యవంతంగా తయారవుతుంది. సో, ఇంకా పాజిటివ్‌గా ఆలోచించడానికి సహకరిస్తుంది మన శరీరం గాని, మన బుద్ధి గాని, మన ఆత్మ గాని అని చెప్తున్నారనమాట. అన్నట్లు ఆధ్యాత్మికతను బాగా అర్థం చేసుకోవడానికి ఇంకో కొత్త పరిధిని మీ బృందం జత చేసింది. అంటే ఇక్కడ మెడిటేషన్స్ కొత్త విధానాన్ని కనిపెట్టారని చెప్తున్నారు. అదే పుస్తకాలు చదవడం. అంటే సజ్జన సాంగత్యం ఇప్పుడు మనం చేస్తుందనండి. నిజంగా పుస్తకాలు చదవడం ద్వారా కూడా ఎంతో జ్ఞానం అంటే మాస్టర్స్ నేర్చుకున్న జ్ఞానాన్ని మనకి డైరెక్ట్‌గా మెడిటేషన్‌లో కొంతమందికి అందిస్తారు. కానీ కొంతమందికి సిగ్నల్ సరిగ్గా లేక వాళ్ళకి అందుకునే స్థాయిలో లేనప్పుడు ఏమవుతారు? ఒక్కొక్క మాస్టరు అందించిన జ్ఞానం పుస్తక రూపంలో ఉంటుంది కనుక, ఈ పుస్తకం చదవడం వల్లే కదా మనకింత జ్ఞానం తెలిసింది. చూడండి, మనం ఇప్పటిదాకా నారద మహర్షి వారిని ఏమనుకున్నాం, ఎంత స్పిరిచ్యువల్ కోణంలో ఉన్నా సరే కూడా ఆయన కలహప్రియుడు అనుకునేవాళ్ళం. కానీ ఆ కలహాలు ఎందుకు పెట్టారు? దాని లోపలున్న కారణం ఏంటి అనేది ఎప్పుడు తెలుసుకున్నాము? ఈ పుస్తకం చదవడం ద్వారా. ఆయన డైరెక్ట్‌గా వాక్‌నే చెప్పడం ద్వారా, ఆయన అందించిన జ్ఞానం ద్వారా మనకి తెలుసుకున్నాము. దాని వెనక ఉన్న ఆధ్యాత్మిక కోణాన్ని అర్థం చేసుకున్నాం. అదే విధంగా అందరూ అర్థం చేసుకోవాలి కాబట్టి పుస్తకాలు చదవడం అనేది చాలా అద్భుతమైన గుణము. సో, ఆ గుణాన్ని మీ బృందం క్రియేట్ చేసింది. సో, దీన్ని డెవలప్ చేసుకోండి అని చెప్తున్నారనమాట. పుస్తకాలు చదవడం. ఎవరైనా పుస్తకాల ద్వారా జ్ఞానాన్ని పొందాను అని అంటే నేను వాళ్ళతో పూర్తిగా ఏకీభవిస్తాను. నిత్య జీవితంలో మనకు జ్ఞానం అనేది ఏర్పడకపోతే ఇంకా ఆధ్యాత్మికత వల్ల లాభం ఏమిటి? నిజంగా కదండీ! మనకు చెప్తారు కదా! ఆధ్యాత్మికత, భౌతికత రెండిటిని బ్యాలెన్స్ చేసుకున్నప్పుడే దీనికి అది సార్థకత చేరుతుంది. దానికి ఇది చేరుతుంది అని. అంటే మనం చూడండి, డ్రీమ్స్ ద్వారా ఇక్కడ నేర్చుకున్న జ్ఞానం అక్కడికి అందించాలి. అక్కడ నేర్చుకున్న జ్ఞానం భౌతిక జీవితంలోకి అందించాలి. అప్పుడే మన జీవితం అనేది బ్యాలెన్స్‌డ్‌గా ఉంటుంది. లేకపోతే ఏది ఉన్నా సరే వ్యర్థం కదా!
శరీరం ఉంటేనే ఆత్మకు విలువ, ఆత్మ ఉంటేనే శరీరానికి విలువ. రెండిటికి వైస్ వర్స. ఓకే. 2 ఉండాలి. ఒకదానికొకటి లింక్. అదే విధంగా భౌతికతలో ఉన్న శరీరము, ఆధ్యాత్మికతలో ఉన్న ఆత్మ 2 ఉండాలి. ఏది లేకపోయినా విలువ లేదు అనేది చెప్తున్నారు. అదన్నీ ఎలా తెలుస్తాయి మనకంటే ఎక్కువ పుస్తకాలు చదవడం ద్వారా తెలుస్తూ ఉంటాయి అని చెప్తున్నారనమాట. నిత్య జీవితంలో జ్ఞానాన్ని ఒక్కసారి మీరు పొందితే జీవితంలో ప్రతీదీ అద్భుతంగా ఉంటుంది. బ్రతకడంలోనే ఆనందం అనిపిస్తుంది. కనుక ధ్యానం చేయడం ఎంత ముఖ్యమో, ఆ ధ్యాన సందేశాన్ని నలుగురికి చెప్పడం కూడా అంతే ముఖ్యము. మీకిక్కడ ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి. నేను ఫస్టు ఇంట్లో మెడిటేషన్ చేసుకునేదాన్ని. నా జీవితంలో అనుభవించిన బాధని నేను మాత్రమే గుర్తుపెట్టుకొని దాని నుంచి పాఠాలు నేర్చుకుంటూ ఉండేదాన్ని. కానీ అప్పుడు నాకు పెద్దగా ఆనందం అని అనిపించే ఆనందం అంటే తెలిసేది కాదు. జస్ట్ నేను నేర్చుకున్నాను కదా అనుకునేదాన్ని. ఎప్పుడైతే ఒకసారి మన గురువు గారు ఆహ్, అనుకోకుండా ఒక క్లాస్‌కి వెళ్ళినప్పుడు సడెన్‌గా నాకు వచ్చిన కొత్తలో అన్నమాట. మైక్ ఇచ్చేసి "నువ్వు నేర్చుకున్న పాఠం, నీ జీవితంలో నేర్చుకున్న పాఠం ఏంటో నీ ఎక్స్‌పీరియన్స్ ద్వారా చెప్పు" అనగానే మైక్ పట్టుకొని వణికిపోయాను. చెప్పడానికి వణికిపోయాను. చెప్తే ఏమనుకుంటారో అనే భయము, ఇది నలుగురిలోకి వెళ్తే ఏమనుకుంటారు, కుటుంబం కదా అని చెప్పేసి చాలా వణికిపోయానండి. భయపడ్డాను. ఇది ఒకళ్ళ ద్వారా ఒకళ్ళకి వెళ్ళి ఇంట్లోకెళ్ళిందనుకోండి, ఇంకా లేనిపోని ఇబ్బందులొస్తాయని చెప్పి చాలా భయపడ్డా. కానీ ఆ సందర్భంలో నేను అది నా ఎక్స్‌పీరియన్స్ చెప్పడం వల్ల ఇంకొక నలుగురి జీవితంలో ఆనందం కలిగింది. ఆళ్ళకి జ్ఞానమొచ్చింది అనే విషయం తెలుసుకున్న తర్వాత నాకు నిజంగా చాలా ఆనందమేసింది. ఎందుకంటే పాపం వాళ్ళు బాగా వృద్ధులు. అంటే ఆల్‌మోస్ట్ 65 ఉన్న వయసులో ఉన్న వ్యక్తులనమాట వాళ్ళు. అలాగా ఆయన వచ్చి చాలా బాధపడ్డారు నా దగ్గర. నలుగురున్నారండి అలాగా. వచ్చి ఆయన చెప్పారు, "అమ్మా నువ్వు ఈ వయసులో" అంటే అప్పుడు నేను 30స్‌లో ఉన్నాను. "సో, ఆ వయసులో నువ్వు ఇంత జ్ఞానాన్ని నేర్చుకొని నీ జీవితాన్ని మార్చుకున్నావు. కానీ మా సిస్టరు 65, 70 మధ్యలో ఉంది. బట్ ఇప్పటికి స్టిల్ ఈవెన్ తను ఇంట్లో బాధపడుతూనే ఉంది ప్రతినిత్యము. సేమ్ నీ లైఫ్ లాంటిదేనమ్మా తన లైఫ్ కూడా. నువ్వు తొందరగా నేర్చుకున్నావు ఈ గురువు ద్వారా. నువ్వు ఇప్పటిదాకా చెప్పేదాకా మాకు తెలీదు ఇలా ఉంటుందని. బట్ నీ ఎక్స్‌పీరియన్స్ ద్వారా మేము తెలుసుకున్నాము. మా లైఫ్‌లో కూడా ఇలా ఉంది అని. సో, దీన్ని మేమిప్పుడు మార్చుకోవడానికి ప్రయత్నిస్తామని చెప్పి నిజంగా ఆయన ఏడ్చేసారక్కడ. నా ఫస్ట్ ఎక్స్‌పీరియన్స్ అండి. ఎవర్ గ్రీన్ ఎక్స్‌పీరియన్స్ మర్చిపోలేను. ఎందుకంటే 65 ఏళ్ల నుంచి ఆవిడ బాధపడుతూ ఉంది. ఎవరైనా నా జీవితాన్ని మారిస్తే బావున్ను. నేను దీనిలోంచి బయటపడితే బావున్ను అని ఖచ్చితంగా అనుకుంటుంది. ఎందుకంటే నేను అనుకున్నాను. అటువంటి సిట్యుయేషన్‌లో ఆవిడ గురించి నేను విన్న తర్వాత నేను చాలా ఆనందం పొందా. పొందిన తర్వాత ఆ నిమిషం నిర్ణయించుకున్నాననమాట. అప్పటిదాకా భయపడుతూ ఉండేదాన్ని. పర్లేదు. ఆ నిమిషం నిర్ణయించుకొని మాస్టర్స్ చూసుకుంటారు. ఏదైతే అయింది. మాస్టర్స్ ఇచ్చిన ఇదే ఇన్ఫర్మేషన్ ఇదంతాను. సో, వాళ్ళ దయ వల్ల నేను ఈరోజు ఇక్కడ ఉన్నాను. ఆ బాబా చూసుకుంటారని చెప్పేసి ప్రతిసారి కూడా ఆ బాబాని తలుచుకొని ఆ ధైర్యాన్ని ఇవ్వమని చెప్పేసి ప్రతి సందర్భంలో కూడా నేను నా ఎక్స్‌పీరియన్స్‌ని చెప్పడం అక్కడి నుంచి స్టార్ట్ చేశా. నేనది మర్చిపోలేను. ఎందుకంటే వాళ్ళ జీవితాల్లో అద్భుతాలు చేస్తున్నారు అప్పటినుంచి. జరిగాయి కూడా. అలా చాలా మందున్నారు. సో, అందుకని మన జీవితం అనేది పక్కవాడికి కూడా ఉపయోగపడాలి. మనం నేర్చుకున్న జ్ఞానం అనేది నలుగురికి పంచినప్పుడే మనకు ఆనందం కలుగుతుంది. సో, ఇంత అద్భుతమైన ఇన్ఫర్మేషన్ అందించినందుకు నారదుల వారికి వేల వేల కృతజ్ఞతలండి. నెక్స్ట్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ధ్యానం ఇలాగే కొనసాగిస్తూ ఉంటే మేం ఎలాంటి ఆటంకం లేకుండా ఎదుగుతూనే ఉంటామా? అని అడిగారు అరుణ్ గారు. ధ్యానం చేస్తూ ఉంటే ఎలాంటి ఆటంకాలు రావా అని అడిగారు. నిజం చెప్పండి. మనలో మనం మాట్లాడుకుందాం. నిజంగా ధ్యానం చేస్తూ ఉంటే ఆటంకాలన్నీ పోతాయా? కాదు. ఎక్కువవుతూ ఉంటాయి. కదా! అంటే వాటిల్ని మనం దాటగలిగే సమర్థత, సామర్థ్యం మనకొచ్చేస్తాయి. వచ్చినప్పుడు ఏం జేస్తారు? ఖచ్చితంగా ఇంకా పాతవన్నీ రివీల్ చేసుకుంటూ, క్లియర్ చేసుకుంటూ ఉంటాం. ఒక స్టూడెంట్ ఉన్నాడండి. ఆ స్టూడెంటు ఇదివరకు కన్నా అంటే డల్‌గా ఉండేవాడు. బాగా నేర్చుకొని ట్రైనింగ్ అయ్యి బాగా చేస్తున్నాడనుకోండి. ఏదన్నా ప్రాక్టీస్ చేస్తున్నాడు సబ్జెక్ట్‌లో గాని, గేమ్‌లో గాని పర్ఫెక్ట్‌నెస్ వచ్చింది. అప్పుడేమవుద్ది? వాడికి ఇంకా మోర్ హోంవర్క్ ఇస్తారు. ఎందుకు? వాడు ఇంకా డెవలప్ అవ్వాలి. నంబర్ 1 టాప్‌లోకి వెళ్ళాలి అని ఆ గురువు కోరుకుంటూ ఉంటారు. కదా! అదే విధంగా మనకు కూడా చేసే కొద్దీ ఏమనుకుంటే ధ్యానంలోకొస్తే అన్నీ పోతాయంటారు. నిజమే పోతాయి. పోగొట్టుకునే అవగాహన వస్తుంది. శక్తి సామర్థ్యాలు వస్తాయి. మనం వాటిల్ని తృణప్రాయంగా నేర్చుకుంటామని నేను. ప్రతి
అడ్డంకిని, ఆటంకాన్ని కూడా చాలా హ్యాపీగా డీల్ చేస్తూ ఉంటాం. మనుషుల్ని డీల్ చేయడం వస్తుంది. పక్కవాడు మనల్నొచ్చి ఎప్పుడు కాపాడతాడా? ఎవరొచ్చి కాపాడతారా? అని ఎదురు చూడం. మనకు మనమే సామర్థ్యాన్ని సంపాదిస్తాం కాబట్టి, మనమే సాల్వ్ చేసుకునే శక్తి మనకొస్తుంది. కదా! సో, ఇక్కడ ఏం చెప్తారో చూద్దాం. ధ్యానం ఇలాగే కొనసాగిస్తూ ఉంటే మేము ఎలాంటి ఆటంకం లేకుండా ఎదుగుతూనే ఉంటామా? అని అడిగారు. ఇక్కడ 2 కోణాలు ఉన్నాయి. చూడండి. ఈ 2 కోణాలు చెప్పేసారండి. ఒకటి ఇప్పుడు మీరు ఉన్న పరిస్థితి, రెండోది మీ ఎదుగుదల. అంటే చూడండి మెడిటేషన్ చెయ్యకముందు, ధ్యానం చెయ్యకముందు మన పరిస్థితి ఒకసారి ఊహించుకోండి అందరూ. ధ్యానం చేసిన తర్వాత మన పరిస్థితి ఎలా ఉంది? నేనైతే చాలా గొప్పగా చెప్పుకుంటానండి. ధ్యానం చేయకముందు పరిస్థితి దారుణం. ధ్యానం చేసిన తర్వాత పరిస్థితి ఇదిగో మీ ముందు కనిపిస్తున్నాం గదా! ఇలా అన్నమాట. సో, మొదటిది ఇప్పుడు మీరు ఉన్న పరిస్థితి. వీలైనంత అంటే వెనక్కి వెళ్ళండి. మీరెంత ఎక్కువ మంది ధ్యాన సాధకుల్లో దిగే కొద్దీ ఇప్పుడు మీరు అన్న భూమండలంలో ఉన్న చెడు ప్రభావం తగ్గుతుంది. ఎప్పుడైతే మనం ధ్యానంలోకొస్తామో ఆటోమేటిక్ ఫస్టు మనలో ఉన్న నెగెటివ్స్ అన్నీ పోతాయి. దాంతో పాటు మనం డెవలప్ అయ్యే కొద్దీ పక్క వాళ్ళలో ఉన్న చెడు ప్రభావాన్ని కూడా తగ్గిస్తాం. అదెలా అండి అంటే మనం చేయడం వల్ల ఉపయోగం ఉంటుంది. నెగెటివ్ ఆలోచనలు పోతాయని మనం వాళ్ళకి గైడెన్స్ ఇస్తాం కదా! ఆ విధంగా వాళ్ళలో కూడా మార్పొస్తూ ఉంటుంది అని చెప్తున్నారు. ఎందుకంటే కేవలం ధ్యానం ద్వారా మాత్రమే ఎవరినైనా దైనందిక జీవితాన్ని శాస్త్రీయపరంగా అర్థం చేసుకోవడానికి అనుగుణంగా తయారవుతాము. చెప్పాను కదా! లోతుల్లోకి వెళ్లి వాళ్ళు ఏంటి అనేది మనకి అర్థమవుతూ ఉంటుందన్నమాట నిదానంగా. అటువంటి పరిస్థితిలో మీ ఆత్మ ఎదుగుదల గురించి మాత్రమే ఆలోచిస్తూ కూర్చోవడం కంటే, ఈ సందేశాన్ని నలుగురికి వ్యాప్తి చేయడమే మీకు ముఖ్యము. ఇందాక చెప్పాను కదండీ నా ఎక్స్‌పీరియన్స్. నేనే గనక నా జీవితంలో జరిగినవన్నీ నేనే ఆలోచించుకుంటూ ఉన్నాననుకోండి, ఏ ఉపయోగం ఉండదు. కానీ నలుగురికి చెప్పడం వల్ల నేను ఎదుగుతూ పక్కవాడికి కూడా సహాయం చేయబడం జరిగింది. సో, ఆ విధంగా అన్నమాట. అది నలుగురికి వ్యాప్తి చేయడం అనేది ముఖ్యమని చెప్తున్నారు. అలాగని చూడండి నిజంగా మన గురువు గారిని తీసుకుందాం. ఆయన నేర్చుకున్న అనుభవం ఏదైతే ఉందో జ్ఞానము, ఆ జ్ఞానం ఆయనలోనే పెట్టుకొనుంటే ఆయనకి మాత్రం ఉపయోగపడుతుంది. నలుగురికి ఉపయోగపడుతుందా? ఈరోజు ఎంతమంది మాస్టర్స్ తయారవుతారా? ఖచ్చితంగా అవ్వరు. ఎప్పుడైతే ఆయన నేర్చుకుంది నలుగురికి పంచడం అనే సిద్ధాంతం మీద ఉన్నారో, ఇంతమంది మాస్టర్స్ తయారయ్యారు. ఇంతమంది జీవితాలు చక్కగా తయారయ్యాయి. దాంతో పాటు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్, వాళ్ళ రిలేటివ్స్ అందరూ కూడా మారారు. కదా! ఖచ్చితంగా ఏదో రూపంలో మార్పనేది ఉంటుంది. సో, ఒక వ్యక్తి నుంచి ఇన్ని మార్పులు జరిగాయి. సో, అలాగా మనం కూడా మన జీవితాన్ని మార్పు చేసుకుంటూ ఉంటే, మన చుట్టూ ఉన్నవాళ్ళు కూడా మారిపోతూ ఉంటారు. అందుకని గురువుకి తెలిసినంతగా మనకు తెలియదు. మనం కూడా గురువు అంత స్థాయికి చేరాలని చెప్పారు నారదుల వారు ముందు టాపిక్‌లో. ఓకే. ధ్యానం వల్ల మీకు మాస్టర్స్‌తో అనుసంధానం కలుగుతుంది. దానివల్ల మీరు ఏ పనినైతే పెట్టుకోవచ్చో పెట్టుకొని వచ్చారో ఆ పని లోపం లేకుండా పరిపూర్ణంగా చేయగలుగుతారు. ప్రేమతో ధ్యానం చేయమన్న సందేశాన్ని యేసుక్రీస్తు అందరికీ వ్యాప్తి చేయలేదా? తమ ఆత్మ ఎదుగుదల కోసం ఆయన పాటుపడలేదా? తమ సమాజంలో మన మనుషులకు సహాయం చేయాలనుకున్నాడు. చూడండి నిజమే కదా! ఆయన బాధపడుతూ కూడా లాస్ట్‌లో సిలువేస్తున్నప్పుడు కూడా బాధపడుతూ కూడా వాళ్ళని ఏమీ చెయ్యొద్దు. వాళ్ళ తప్పిదమేమీ లేదు అని చెప్పి ప్రేమగా చెప్పారాయన. ఓకే. అది నేను తెచ్చుకున్న ప్రణాళిక. అలా అయిపోయింది. అంతే వాళ్ళనేమి చేయొద్దు. వాళ్ళని క్షమించేసేయండి అని చెప్పారు. ఎంతో ప్రేమగా అంటే ప్రేమ తత్వాన్ని నేర్చుకున్నాం ఆయన దగ్గర నుంచి. సో, మనము నేర్చుకున్నది కూడా ఏదైతే ఉందో మాస్టర్స్ దగ్గర నుంచి ఏదైతే ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నామో, అది మనం డెవలప్ చేసుకుంటూ నలుగురికి చెప్పి డెవలప్ అయ్యేలాగా మన ప్రయత్నం మనం చెయ్యాలి. అప్పుడే మన ఆత్మ యొక్క ఉన్నతి సాధించిన వాళ్ళం అవుతాము అని చెప్తున్నారనమాట. ఫస్ట్ మన ప్రణాళికేదో మనం తెలుసుకోవాలి. తర్వాత ఆ ప్రణాళికని మార్చుకుంటూ ఇతరులకు కూడా సహాయపడుతూ ఉంటాం. ఇక రెండోది, మీ ఎదుగుదల చాలా కోణాల మీద ఆధారపడి చేసుకోవడానికి మౌలికంగా కావాల్సింది దాన్ని చదివి అర్థం చేసుకున్నారనుకోండి. ఈ జన్మలో మీరు ఎదగవలసినంత ఎదిగినట్లే. చదవడం అంటే ఏంటండి? మనల్ని మనం చదవడం. అసలు మనం ఈ భూమి మీదకి ఎందుకొచ్చాము? ఈ దారిలోకి ఎందుకొచ్చాం సడెన్‌గా? ఈ గురువుని ఎందుకు పట్టుకున్నాం? ఎందుకు ఈ మిత్రులే దొరికారు? ఎందుకు ఈ ఆత్మ బంధువులే వచ్చారు? ఎందుకు నేను ఈ క్లాసే చెప్తున్నాను? ఇలాగా చాలా కోణాల్లోంచి చాలా రకాలుగా మనం గనక ఆలోచిస్తే మన జన్మ ప్రణాళిక ఏంటి అనేది మనకు మనం అవగాహన అయిపోతుంది.
అవగాహన అయిపోయినప్పుడు మనము జీవించడం చాలా సులభతరం అవుతుంది. అప్పుడు మన ఆత్మ ఇంకా బాగా ఎదుగుతూ ఉంటుంది అని చెప్తున్నారు. ఈ జన్మ తీసుకునేటప్పుడు మీరు ఏం చెయ్యాలనుకుని వచ్చారో అంతకంటే ఎక్కువ సాధించాలనుకుంటే మాత్రం ఎక్కువగా ధ్యానం చేయండి. పుస్తకాలు చదవండి. ఇతరులకు సహాయం చెయ్యండి. ప్రస్తుతానికి ఇంతే. ఓకే. సో చూడండి మనము ఒక ఈ జన్మలోని కర్మ, ఈ కర్మను అనుభవించాలి అనే తెచ్చుకున్నాం ఈ జన్మని. ఓకే. కానీ మనం మధ్యలోనే మన గురువుల సహాయంతోని, ఆ బాబా దయ వల్ల మనం ఆ కర్మ యొక్క ప్రణాళికని పూర్తి చేసాం. పూర్తి చేసిన తర్వాత ఊరుకుంటామా? ఊరుకోం కదా! మనం ఇంకా ఉత్సాహం ఉంటుంది. నేర్చుకోవాలి, నేర్చుకోవాలి, నేర్చుకోవాలని. ఆ ఉత్సాహంతోనే ఇంకా ఇంకా నేర్చుకొని మాస్టర్స్ అందించిన ఇన్ఫర్మేషన్స్‌తోని మనం ఇంకా బాగా డెవలప్ అయ్యామనుకోండి, ఏమవుతుంది? మనం హోంవర్క్ ఎక్కువ జన్మల్లో చేయాల్సిన హోంవర్క్ అంతా ముందే కంప్లీట్ చేస్తాం. కానీ దానికి కావాల్సింది ధ్యానం మాత్రమే. ప్రైమరీ స్టార్టింగ్ స్టెప్ ఏంటి? ధ్యానం మాత్రమే. ఆ ధ్యానం ఎప్పుడైతే మీరు వదిలిపెట్టకుండా ఉంటారో, మాస్టర్స్ నుంచి ఇన్ఫర్మేషన్ వస్తూ ఉంటుంది. మీ యొక్క ఆత్మ ఎదుగుతూ ఉంటుంది. ఆత్మ ఉన్నతికి సహకరించిన జ్ఞానం ఏదైతే ఉందో అది నలుగురికి పంచడం అనేది జరుగుతుంది. అంటే మీరు వచ్చిన జన్మ ప్రణాళికని మించి వర్క్ చేస్తారు. ఇంకా నేర్చుకుంటారు. ఇంకా జ్ఞానం అనేది నలుగురికి పంచుతారు. కాబట్టి ధ్యానం అనేది ఎప్పుడు వదిలిపెట్టొద్దు. ధ్యానము, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యము, ప్రబోధం. ఈ 4 వదిలిపెట్టొద్దు అని నారద మహర్షి వారు చెప్పకనే చెప్పారు మనకి. సో, మాస్టర్స్ మీకు నారద మహర్షుల వారికి, మనకి ఈ జ్ఞానాన్ని అందించిన అరుణ మేడంకి, పుస్తకాన్ని అనువదించిన రేవతి మేడంకి వేల వేల కృతజ్ఞతలండి. ఎందుకంటే నేనైతే ఫస్ట్ టైమ్ చదివాను నారదుల వారి గురించి. ఆహ్, ఇది నాకు చాలా దగ్గరగా అనిపించింది. నా జీవితానికి చాలా దగ్గరగా అనిపించింది. ఎందుకంటే నాకు ఈ మధ్య కొన్ని ప్రశ్నలొచ్చినాయి. ఆ ప్రశ్నలకి సమాధానంగా నేను మాస్టర్స్ నాకు ఇది అందించారు అని అనుకున్నాను. సో, మాస్టర్స్ అందరికీ మరొక్కసారి థాంక్ యూ. థాంక్ యూ. థాంక్ యూ సో మచ్ మాస్టర్స్. థాంక్ యూ వన్ అండ్ ఆల్. సో, ఆహ్, మేడం రికార్డ్ ఆపేస్తారా? సో, మాస్టర్స్ మీకెవరికైనా డౌట్స్ కానీ ఏమైనా మాట్లాడాలనుకుంటే హ్యాండ్ రైజ్ చేయండి. ఒక 10 మినిట్స్‌లో సెషన్ క్లోజ్ చేసుకుందాం.